ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। पाञ्चा ॐ नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। సో యాజ్ యూజువల్ మనం మన క్లాస్ని స్టార్ట్ చేసే ముందు కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి మనం అంకితం ఇస్తూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ మనం స్టార్ట్ చేసుకుందాము ఇవాళ క్లాస్ని. మనం ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నిన్న మనం ఏమేం చదువుకున్నాము ఏం చేసాము అవన్నీ నేను ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం. నిన్న మనము ఏం చదువుకున్నాము, భక్తి యోగా, మనం గీతా సారం గురించి మనం తెలుసుకున్నాము. గీతా సారం అందులో కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు అనమాట. ఆత్మ గురించి చెప్పారు. తర్వాత ఆత్మ అంటే ఏంటి, శరీరము ఏంటి అంటే ఏంటి, ఆధ్యాత్మికత ఎలా చేయాలి అంటే దేని గురించి చేయాలి అన్ని విషయాలు మనకి కృష్ణ పరమాత్ముడు నిన్న చెప్పున్నారనమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏంటంటే మనము ఆ కర్మయోగానికి వాళ్ళకి వెళ్లే ముందు ఇంకా కృష్ణ ఏం చెప్పాడు, ఏం చెప్పినా సరే అర్జునుడు ఏం చేస్తున్నాడు, యుద్ధము చేయను అనే కూర్చొని ఉన్నాడనమాట. ఆ విషయం గురించి ఇక్కడ కొంచెం చెప్తున్నాం. ఒక నిమిషం, ఇది కొంచెం ఏదో సరిగా రావట్లేదు. అయితే కర్మయోగాన్ని ప్రారంభించే ముందు మనం నిన్న చెప్తున్నాం కదా, అర్జునుడు యుద్ధం చేయను అని చెప్తున్నాడు అనమాట. యుద్ధం ఎందుకు చేయను అంటున్నాడు, మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఎంత చెప్పినా అంటే ఆత్మ వేరు శరీరం వేరు, ఆ దేహాత్మ బుద్ధి ఉండద్దు అని చెప్పినా కూడా ఇంకా అర్జునుడికి ఏదో సందేహం అనమాట. అయోమయంలో పడిపోయి కృష్ణ పరమాత్ముడు అంత స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. మన మనస్సు ఏంటంటే ముఖానికి అద్దం లాంటిది. మన మనసులో ఏముంది అనేది ముఖంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనలో ఉన్న బాధ కానీ ఏదైనా సరే అక్కడ ముఖంలో కనిపించేస్తుంది. అందుకనే చాలా మంది అంటారు ఏంటి డల్గా ఉన్నావు ఇవి అని అడుగుతూ ఉంటారు కదా, అలాగా. ఇప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడిని చూసి అదే అర్థం చేసుకోగలుగుతారనమాట. అతని ముఖంలో చూసేటప్పటికి అనుకుంటారు ఏంటి ఇంకా అర్జునుడు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాడు, అతనికి స్పష్టంగా అర్థం కావట్లేదు అనేసి అనుకొని కృష్ణుడు ఇంకా అతనికి స్పష్టంగా చెప్పడానికని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు, ఆత్మ కన్నా శరీరం వేరు అని చెప్పి ఇచ్చారు. పాప భయంతో ఉన్నాడు కాబట్టి ఆ భయం లేకుండా యుద్ధం చేయమని చెప్తారు. ఎందుకు అంటే పాప భయము, యుద్ధంలో అందరూ చంపబడితే గనక వాళ్ళని చంపిన పాపం నాకు అంటుకుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నారు. నా వాయిస్ అవి క్లియర్గా ఉన్నాయి కదా మాతాజీ? హరి బోల్.
ఎస్ ఓకే, మాతాజీ. థ్యాంక్ యూ. సో ఈ పాపకార్యాలు చేయడానికి అర్జునుడు ఒప్పుకోవట్లేదు అనమాట. అయితే నిష్కామ కర్మయోగం అంటే నిన్న బుద్ధి యోగం గురించి చెప్పారు, సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే ఆ ఆత్మ గురించి అన్నమాట, జ్ఞానాన్ని చెప్పారు. తర్వాత నిష్కామ కర్మయోగం చేయమన్నారు. అంటే ఏం చేయమన్నారంటే నువ్వు ఏది తీసుకోకుండా, అంటే కాము అంటే ఏది కావాలి, ఫ్రూటివ్ యాక్టివిటీస్ ఏదైనా కావాలి, ఒక పని చేస్తే మనం ఏదో ఒక ఫలాపేక్ష ఉంటుంది. ఆ ఫలాపేక్ష అనేది లేకుండా యుద్ధ అదే ఆ, మనం కర్మ చెయ్యాలి అని చెప్పి చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే బుద్ధి యోగం గురించి చెప్పారు. బుద్ధి యోగంలో ఏం చెప్పారంటే మనము ఏం చేస్తున్నాము, మన ఇంద్రియాలన్నిటినీ మనం కంట్రోల్ చేసుకొని మనం కర్మ ఎలా చేయాలి అనే విషయం గురించి కూడా నిన్న చెప్పారనమాట. అర్జునుడు ఇవన్నీ ఆసక్తిగా విన్నా సరే ఇంకా ఏం చెప్తున్నాడు, మళ్ళీ అయోమయంలోకి పడిపోతున్నాడు అనమాట. ఇంకా అయోమయంలో పడి ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నువ్వు చెప్పావు ఈ ఇంద్రియాలు అవన్నీ కంట్రోల్ చేసుకునే మనిషి అలాగా మామూలుగా ఉంటాడు, అంటే నిష్కామ కర్మ చేస్తారు ఇట్లాగా అని చెప్పి. అలాంటి వారి స్థితిగతులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని, అలాంటి వాళ్ళని ఏమంటారంటే స్థితప్రజ్ఞుడు అని అంటారనమాట. ఓకే, స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు, ఎలా కూర్చుంటాడు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలన్నిటినీ అడుగుతారనమాట. అడిగితే అప్పుడు కృష్ణ వాటి గురించి చెప్పాను, నిన్న మనం చెప్పుకున్నాం. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందరినీ సమానంగా చూస్తారనమాట. ప్రతి జీవిని వీళ్ళు నాకంటే ఇష్టము, వాళ్ళు నాకు ఇష్టం లేదు అనకుండా అందరినీ సమానంగా చూస్తారు. అందరిలో పరమాత్ముడిని చూస్తారు వాళ్ళు. సుఖ దుఃఖాలకి ఎవరన్నా పొగుడుతలు, వాళ్ళ పొగడతలకి వాటికి వాళ్ళు ఎలాంటి రియాక్షన్ ఉండదన్నమాట. ఇప్పుడు ఎవరన్నా వచ్చి పొగుడుతున్నారు అనుకోండి, వాళ్ళు చాలా ఆనందంగా పొంగిపోయి ఉప్పొంగిపోవడము, లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు కుంచించుకుపోయి దుఃఖంతో ఏడుస్తూ కూర్చోవడము, అలాంటివన్నీ చేయరనమాట. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, మధురమైన మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మనము ఎలాంటివి అంటే కర్మ అనేది ఎలాంటివి చెయ్యాలి అనే విషయాన్ని నిన్న అర్జునుడికి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు, కర్మ స్వభావం గురించి నువ్వు చెప్పు, ఎలాంటి కర్మలు చెయ్యాలి అని చెప్పి. అలాంటి కర్మలు చేసిన వాడు చివరికి ఎలాంటి కర్త, ఎలాంటి వాటికి అనుభవిస్తాడు, ఎలాంటి గమ్యాన్ని గురించి చేరుతాడు అనే విషయాన్ని గురించి చెప్పమని అడుగుతారనమాట. సో ఇవాళ మనం దాని గురించి చర్చించుకుందాము. ఒక స్థిరమైన మనిషి అంటే కర్మ అంటే ఏంటంటే యాక్చువల్గా యాక్షన్ అన్నమాట. ఆ కర్మ అనేది ఎలా చేయాలి, ఎవరిని ఇదిలో పెట్టుకొని చేయాలి, అంటే మన సొంతం కోసం చేయాలా, భగవంతుడి కోసం చేయాలా, లేకపోతే మనం ఉత్తగా ఏదో కోరికలు తీరాలి అని కర్మ చేయాలా అనే విషయాల గురించి ఇవాళ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. అలాగా ఏం చెప్తున్నాడంటే ఒక నిలకడ అయిన మనిషి తన బుద్ధితోటి ఒక కర్మ చేస్తూ ఉంటారు చూసారా, అలాగా. నిన్న మనము ఆ ఏం చెప్పుకున్నాము, ఆ ఇంద్రియాలన్నిటినీ మన వాళ్ళ అదుపులో పెట్టుకొని ఉంటారు, అవసరమైనప్పుడే మాత్రమే వాడతారు అని చెప్పి చెప్పుకున్నాం. మీకు గుర్తుందా, ఒక జంతువు గురించి చెప్పాను, ఎవరన్నా చెప్తే తెలిస్తే గనక చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. చెప్పండి. సంగీత మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి మాతాజీ. ఒక జంతువు గురించి చెప్పుకున్నాం మనం. టాటాయిస్ అన్నారు మాతాజీ. అవును, టార్టాయిస్ ని ఎందుకు చెప్పుకున్నాం మనం? ఆ అవి అది ఆ, లోపలికి ఇది తన అవన్నీ లోపలికి తీసేసుకుంటది. ఇంకా అలాగనే మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి డిజైర్స్ ఇంకా సెన్సెస్ అనేసి చెప్పారు. ఉమ్, అంటే మన సెన్సెస్, మన ఇంద్రియాలని మనము అలా అదుపులో పెట్టుకోవడం అన్నమాట. ఇప్పుడు ఏదన్నా అపకారం జరగడానికి వచ్చింది అనేటప్పటికి టార్టైజ్ ఏం చేస్తుందంటే దాని కాళ్ళు చేతులు తల అన్ని లోపలికి పెట్టేసుకొని పైన ఒకటి షెల్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఒక స్థిత ప్రజ్ఞుడు అనే మనిషి ఎట్లా ఉంటాడంటే తన ఇంద్రియాలని అనవసరమైన వాటిల్లో ఉపయోగించకుండా అవసరమైనప్పుడు మాత్రమే వాడతారు అని చెప్పుకున్నాము నిన్న. అలాగా వాళ్ళ లక్షణాలన్నిటినీ వివరించారు కృష్ణుడు. అంటే ఆ జంతువుతోటి పోల్చి వాటిని వివరిస్తూ, అంటే ఆ ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటే విషయాల్ని తాబేలుని ఉదాహరణ తీసుకొని కృష్ణుడు అర్జునుడికి వివరించారనమాట. ఇంకా ఏం చెప్తారంటే అలాంటి వాళ్ళు ఏమన్నా ప్రలోభాలు ఉన్నాయనుకోండి వాటికి లొంగిపోరు అనమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చారు ఏమన్నా ఇది, మనం జస్ట్ విశ్వామిత్రుడినే చూసుకున్నాము, ఆ చిన్న ఖాళీ అందెలు మువ్వడి సవ్వడితోటే ఆయన ప్రలోభ పడిపోయినాడు అనమాట. సో అలాంటి వాటికి కూడా ప్రలోభ పడకుండా ఉంటారు ఇలాగా స్థితప్రజ్ఞులు అనే వాటిని గురించి మనం చెప్తున్నారు. అంటే ఏంటంటే
ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆకర్షణ పడి తర్వాత మనం ప్రలోభానికి గురి అవ్వకుండా ఉండడమే అన్నమాట దీని అర్థం. అయితే ఇంకో విషయం కూడా అర్థం చేసుకున్నాం మనము. ఆ ఉమ్, ఆత్మ గురించి శరీరం గురించి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆత్మ శాశ్వతమైనదా లేకపోతే శరీరం శాశ్వతమైనదా? హరిబోల్ ఎవరన్నా చెప్పండి. చెప్పండి మాతాజీ. ఎవరో ఒకరిని అన్మ్యూట్ చేయండి. ఆత్మ మాతాజీ. ఆ ఆత్మ శాశ్వతమైనది, అయితే శరీరము శాశ్వతమైనది కాదు అంటున్నాం కదా. అయితే ఇప్పుడు ఏంటంటే మనము ఈ 3వ అధ్యాయంలోకి వచ్చేప్పుడు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మనము ఇక్కడ అర్థం చేసుకుందాం అన్నమాట. అది ఏంటంటే నిన్న కూడా చదువుకున్నాము, ఐడెంటిటీ అనుకున్నాం, గుర్తింపు. దేనికి గుర్తింపు? మనము మనల్ని గుర్తు చేసుకోవడం అంటే మన శరీరం ద్వారా మనం గుర్తింపబడడం కాదు, మన ఆత్మ ద్వారా గుర్తింపబడడం అన్నమాట. నిన్న మనం ఒక స్టోరీ చెప్పుకున్నాము, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక అబ్బాయి గురించి చెప్పుకున్నాము. జపాన్లో ఒక పిల్లాడు ఉన్నాడు, ఒక రాయిని తీసుకొని అమ్మడానికి వెళ్తాడు అని చెప్పేసి చెప్పుకున్నాం, గుర్తుందా? అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే గుర్తింపు. ఆ రాయికి ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా గుర్తింపు వచ్చింది అన్నమాట. అదే తండ్రి అతనికి చెప్తూ ఉన్నాడు, మనలో ఉన్న భావం ఏదైతే ఉంటుందో ఆ భావం మనల్ని మనం ఎవరము అనేది గుర్తింప చేస్తుంది అని. అది దేని మీద ఆధారపడి ఉంటుందటంటే ఆలోచనల మీద, మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిని అనుకోండి ఉదాహరణకి. ఆ రాజకీయ నాయకుడిని అయితే నన్ను ఎలా గుర్తిస్తారు? నాలో ఉన్న ఆలోచనలతోటే మీరు గుర్తించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి కావలసిన లక్షణాలన్నిటినీ ఎలా ఉండాలి అని నేను ఆలోచిస్తూ ఉంటా, వాటిని అనుచరణలోని పెట్టి చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ రాజకీయ నాయకుడిలాగా ఆలోచిస్తూ ఉంటాను. అది నా ఐడెంటిటీ. ఓకే, నన్ను అలా గుర్తిస్తారు ఎవరైనా సరే. ఈ బాహ్య దేహం గురించి మాట్లాడుతున్నాను. తర్వాత ఒక వ్యాపారస్తుడిలాగా ఉంటే అతని ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? ఒక వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, వ్యాపారం ఎలా పెంచుకోవాలి, చేసుకుంటాలి, లాభాలు ఎలా గడించాలి అనే ఉద్దేశం మీదే అతని ఆలోచనలు ఉంటాయన్నమాట. సో అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో అతని చర్య అంటే యాక్టివిటీ అంటాము, కర్మ అని అంటాం అన్నమాట. ఆ కర్మలు కూడా దానిని ఆచరించి ఉంటాయన్నమాట ఆలోచనలు బట్టి. కాబట్టి ఏంటంటే నా చర్యలు మారాలంటే నా ఆలోచన మారాలి. ఇప్పుడు నా మనసులో ఏమనుకొని ఆలోచిస్తున్నానో నేను అదే చేస్తాను అనమాట. కాబట్టి నేను ఇప్పుడు చేసే పని ఏదన్నా ఉందనుకోండి, మారాలి అంటే గనక నా ఆలోచనలు కూడా మారాలి. అదే నా అస్తిత్వత అంటారనమాట. ఆ అస్తిత్వాన్ని ఎలా ఆధారపడి ఉంటుందంటే ఆలోచనలు, మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు నేను చేసేది ఒకటి చేస్తాను, కానీ నా ఆలోచనలు వేరేగా ఉంటాయి అంటే అది చాలా తప్పు అనమాట. అలా ఆలోచించకూడదు. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో కూడా మనము 2 గుర్తింపుల గురించి తెలుసుకున్నాము, శారీరక గుర్తింపు గురించి, మళ్ళీ ఆత్మ యొక్క గుర్తింపు గురించి. ఇప్పుడు శారీరకంగా గుర్తింపు అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక స్త్రీని, అక్కడ పురుషులు ఎవరన్నా ఉన్నారు, ఇది స్త్రీ శరీరం, పురుష శరీరం. తర్వాత కొంతమంది పొడువుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారు, భారతీయుడు, అమెరికన్, అలాగా కొన్ని కొన్ని ఉంటాయి కదా, జపానీస్ వాళ్ళు అని. అలాగా మన శరీరాన్ని, అలా మన అస్తిత్వాన్ని అలా గుర్తుపడతారనమాట. ఇంకోటి ఏంటంటే ఆత్మది ఎలా గుర్తు చేసుకుంటామంటే సచ్చిదానంద స్వరూపం కాబట్టి అది ఎప్పుడు ఇటర్నల్ అన్నమాట, అది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి అలా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాము, ఆత్మ శాశ్వతం అని చెప్పుకున్నాం, ఈ శరీరము తాత్కాలికమైంది అని తెలుసుకున్నాం మనం. అయితే నిజానికి చెప్పాలంటే మనం శరీరం కాదు, మనం ఆత్మలము అని కూడా తెలుసుకున్నాం నిన్న. మన నిజమైన స్వరూపం ఏంటి అంటే ఆత్మ. కాకపోతే ఏంటంటే ఈ శరీరంలోకి ఉన్నాం కాబట్టి మనం మన శరీరంగా మనము ఆలోచించుకొని ఊహించుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా తర్వాత అర్జునుడిని ఇంకా ఏ ఏ కారణాలకి యుద్ధం చేయనంటున్నాడు అవన్నీ కూడా చెప్పుతూ ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. ఎవరైనా చెప్తారా? 3-4 లక్షణాలు, ఆత్మ యొక్క లక్షణాలు నిన్న మనం చదువుకున్నాం. హరిబోల్. చెప్పండి లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆత్మ ఆ శస్త్రం చేత ఛేదించబడదు, అగ్ని చేత దహించబడదు, నీటి చేత తడపబడదు, వాయువు చేత ఆర్పివేయబడదు. ఆత్మ నిత్యమైనది, అది నాశనము కానటువంటిది. సూపర్ మాతాజీ, కరెక్ట్ గా బాగా చెప్పారు. అది శాశ్వతమైనది,
ఇంకా అనిశ్చితమైనది, నీళ్లతోటి తడపబడదు, గాలితోటి ఆర్పివేయబడదు, తర్వాత నిప్పుతోటి కాల్చబడదు, దేంతో అయినా ముక్కలు ముక్కలుగా కూడా ఖండించబడదు అనమాట. అది కాబట్టి అది శాశ్వతమైన, దానికి మరణం లేనిది. అయితే ఇవాళ నేను మీకు ఒక పోల్ పెడతాను. ఫస్ట్ మాతాజీ పోల్ షేర్ చేస్తారా? మాతాజీ స్క్రీన్ షేర్ చేయాలి. ఇప్పుడు చెప్పండి మీరు నాకు అందరికీ ఆన్సర్. మనం అందరము ఎలాంటి కర్మ చెయ్యాలి అని అనుకుంటాము? ఏదన్నా కర్మ భగవంతుని అధ్యక్షతన చేయాలనుకుంటామా? కర్మఫలం భగవంతుడికి అర్పించాలని కోరుకుంటామా? లేకపోతే ఆ పై రెండు కరెక్టా, లేకపోతే వాటిల్లో ఏ రెండు తప్ప, ఏదో ఒకటైనా తప్ప? ఏది కరెక్ట్? 100% వచ్చేసింది ఆన్సర్. మీరు ఆన్సర్ ఇక్కడ ఇక్కడ టిక్ చేయండి మాతాజీ. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు పోల్లోకి వచ్చేస్తారు. ఓకే. సరే, అయితే కొంతమంది ఏమో 10% మంది ఏమో భగవంతుని అధ్యక్షతన చేయాలి అంటున్నారు. కొంతమంది ఏమో కర్మ ఫలాన్ని భగవంతునికి అర్పించాలి అంటున్నారు. కొంతమంది ఏమో రెండు కరెక్టే అంటున్నారు. అయితే కొంతమంది, చాలా తక్కువ మంది మాత్రం రెండు తప్పు అంటున్నారు. తప్పు అని ఎందుకు అనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ నేను చెప్పిన తర్వాత ఈ క్లాస్ ఎండ్ లోపల మీకు అర్థమవుతుంది అది రెండు తప్పు కాదు, కరెక్ట్ అని. ఇప్పుడు వీటిల్లో ఆన్సర్ చెప్పేస్తాను. దీనికి ఆన్సర్ రెండు, పై రెండు కరెక్టే అన్నమాట. మనం కర్మ అని చేసేది. ఓకే, అయిపోయిందా అందరిది? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసినందుకు చాలా థ్యాంక్స్. అయితే ఎలాంటి కర్మ చేయాలంటే భగవంతుని కోసం కర్మ చేయాలి. మనం చేసే కర్మ ఎలా ఉండాలంటే అది భగవంతునికి అర్పించాలి అని ఉంటుందన్నమాట. అసలు కర్మ అంటే ఏంటంటే మనం చేసే ఒక పని, దాన్ని కర్మ అంటాము. అయితే ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, నేను కర్మ మార్గాన్ని ఫాలో అవ్వాలా, లేకపోతే నువ్వు చెప్పినట్టుగా బుద్ధి మార్గాన్ని పాటించాలా, లేకపోతే రెండు చేయాలా? నన్ను కానీ నువ్వు యుద్ధం చేయమంటున్నావు, అసలు వీటిల్లో ఏం చేయాలి నాకు ఏమీ అర్థం కావట్లేదు, నువ్వు నాకు కరెక్ట్గా చెప్పు అని చెప్పేసి వివరంగా చెప్పమని అడుగుతున్నాడు అనమాట కృష్ణుడిని అర్జునుడు అడుగుతున్నాడు. అప్పుడు ఇంకా కృష్ణుడు ఆలోచిస్తున్నాడు అనమాట, ఏంటి నేను ఇంత చెప్పినా కూడా అర్జునుడికి అర్థం కావట్లేదు, తను నిర్ణయం ఏంటి తీసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు కూడా మనం కన్ఫ్యూజన్లో పడ్డామా లేదా అర్జునుడి లాగానే? ఇప్పుడు ఆ క్వశ్చన్లో మనం కర్మ భగవంతునికి అర్పించాలా, లేకపోతే భగవంతుని కోసం మనం కర్మ చేయాలా అనే దగ్గర మనం కన్ఫ్యూజ్ అయిపోయినాం. సో కాబట్టి దానికి మనం చూద్దాం. అయితే ఇక్కడ ఏంటంటే రెండు రకాల మనుషులు ఉంటారనమాట. అయితే చెప్తే దానికంటే ముందు కార్మికులు అని, అంటే కర్మీస్ అంటాం వాళ్ళని. అంటే కర్మ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. కొంతమంది జ్ఞానులు ఉంటారు, రెండు రకాలు ఉంటారు. అయితే కర్మ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కర్మ మాత్రమే చేస్తారు, అంటే వాళ్ళ కోసమనే చేస్తారనమాట కర్మ. ఇంకొకళ్ళు ఏంటంటే జ్ఞానులు ఉంటారు. ఆ జ్ఞానులు ఏంటంటే తత్వబోధతోటి వాళ్ళు చేస్తూ ఉంటారు, అంటే భగవంతుడి కోసం చేసేది జ్ఞానులు అనమాట. వాళ్ళు ఎక్కువగా కష్టపడరు, ఏమీ ఉండరు, అలాంటిది ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసే కర్మ అంతా ఏంటంటే భగవంతుని కోసమే చేస్తారు. సో ఇవాళ మనం తెలుసుకునేది ఏంటంటే 4 టాపిక్స్ తీసుకుంటున్నాం ఇవాళ. దాన్ని ట్రీ అని పెట్టాము. ఒకటి త్యాగం. త్యాగం అంటే ఏంటి తెలుసుకుంటున్నాము. తర్వాత రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, అంటే నియంత్రిత కార్యకలాపాలు, మన చేయాల్సిన కార్యకలాపాలు అంటే ఏంటి అని. తర్వాత ఆదర్శప్రాయమైనది ఏంటి అని. ఈ 3 అనేది మూడో పాయింట్ ఈ అని ఉంది కదా, ఆదర్శప్రాయం. అది చాలా ఇంపార్టెంట్ అయింది. మీరందరూ కూడా నాతో డిస్కషన్లో పాల్గొనండి. తర్వాత శత్రువు, కామము అన్నమాట. ఈ 4 గురించి మనము ఇవాళ తెలుసుకోబోతున్నాం.
తెలుసుకోబోయే ముందు ఫస్ట్ ఏం చేస్తున్నాము, నిన్న ఏం చెప్పాము, స్వధర్మం అంటే భగవద్ ధర్మం, సనాతన ధర్మం గురించి చెప్పుకున్నాము, మన స్వధర్మం గురించి చెప్పుకున్నాం. అయితే భగవంతుడికి చేసే ధర్మము చాలా గొప్పది అని చెప్పి చెప్తున్నారు. కానీ పరధర్మం అని ఇంకొకటి ఉంటుందన్నమాట. అది ఇంకొకళ్ళ కోసం చేస్తాం, వాళ్ళ కోసం చేస్తాం. అది వాళ్ళ కోసం చేసేదానికంటే, అంటే ఇది భగవంతుడు కరెక్ట్ అయ్యి లేడు, గుర్తుపెట్టుకోండి. ఆ పరధర్మం చేసే దానిలో వాళ్ళకి చేస్తూ వేరే వాళ్ళకి అంటే వర్క్ వాళ్ళ కోసం కర్మ చేస్తూ మన స్వధర్మంలో తప్పులు చేస్తుంటే గనక మన స్వధర్మమే గొప్పది అని చెప్పుకుంటున్నారంట. ఎందుకు అని అంటే, ఇప్పుడు వేరే వాళ్ళ కోసం కాదు కదా, జనాలందరి కోసం చేస్తున్నావా అంటే కాదు. నీ ధర్మం ఏంటి? యుద్ధం చెయ్యాలి. అంటే యుద్ధం చేయాలంటే క్షత్రియుడు కదా, క్షత్రియుడు కాబట్టి నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. నిన్న మనం చదువుకున్నాం, సాంఖ్య యోగం గురించి చదువుకున్నాం, కర్మయోగం గురించి, బుద్ధి యోగం గురించి, వాటి గురించి చదువుకున్నాం. ఇక్కడ త్యాగం అంటున్నాం. ఫస్ట్ టాపిక్ త్యాగం. త్యాగం అంటే ఏంటి, నిజమైన వైరాగ్యం అంటే ఏంటి, కపట వైరాగ్యం అంటే ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కార్మికులు, జ్ఞానులు ఉన్నారంటే, వాళ్ళు కార్మికులు ఏంటంటే కర్మీస్ అంటాం వాళ్ళని. వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారనమాట. భౌతికంగా వాళ్ళకి కలిగిన విజయాలు మాత్రమే కావాలి, ఎవరైనా సరే అండి. మనం కార్మికులు అనేటప్పటికీ అందరూ వస్తారు, దానిలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగం చేసేవాళ్ళు అందరూ వస్తారన్నమాట. అందరినీ కర్మీస్ అంటారు. అందులో మనం ఏం విజయం సాధించాము అని దాన్ని పట్టుకొని ఉంటారనమాట. తర్వాత జ్ఞానవంతులు, జ్ఞానపరులు ఏం చేస్తారంటే వాళ్ళు తక్కువగా ఆలోచిస్తారు, ఎక్కువగా తక్కువ పని చేస్తారు, ఎక్కువగా ఆలోచిస్తారు అనమాట. వాళ్ళ జీవితాన్ని సమాజం కోసం, సమాజాన్ని ఎలా మెరుగుపరచాలి అనే వాటి గురించి ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ బంధనాలు ఉంటాయి కదా, భౌతికమైన బంధనాలు ఉంటాయి కదా, వాటి నుండి విముక్తి పొందాలి అని అనుకొని సమాజం కోసం చేస్తూ ఉంటారన్నమాట. ఈ రెండు వ్యక్తుల్లో ఇద్దరు పనిలో నిమగ్నమై ఉన్న వాళ్ళే. కాకపోతే ఒకళ్ళ ఫలితం ఏంటంటే వాళ్ళ కోసము, ఈ రెండో వాళ్ళ జ్ఞానుల ఫలితం ఏంటంటే వేరే వాళ్ళ కోసం అన్నమాట. అయితే ఈ కర్తవ్యం అంటున్నాను చూసారా, అంటే రెస్పాన్సిబిలిటీ అంటాం కదా, ఆ పనితనాన్ని మన ఆత్మ అభివృద్ధి కోసం ఉపయోగించాలి అని చెప్తున్నారు అనమాట. సో ఈ రకంగా ఎప్పుడైతే మన ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉంటూ ఆ పరమ సత్యంతో, అంటే ఆ పరమ సత్యంతో కలిపి ఉంటాయో, అప్పుడు మన చేసే కర్మ భగవంతునికి అర్పింపబడుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అర్జునుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అయితే ఈ రెండు రహదారులు అని చెప్తున్నావు కదా, రెండు ఒక గమ్యానికే వస్తాయి. ఏంటి, మనం మన కోరిక ఏది అనేది తీరుతూ ఉంటుంది కదా, దాని గురించి అర్జునుడు అంటున్నాడు అనమాట. అయితే మార్గాలు రెండు వేరు, కానీ లక్ష్యం ఒకటి కాదనమాట. రెండు మార్గాలు అయినా, దారులు ఉన్నా సరే, మార్గం వేరే అయినా సరే, రెండు దశలు మాత్రం ఒకటే కాదు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లక్ష్య సాధన కోసం, భౌతికమైన విషయాల కోసం వాళ్ళు పని చేస్తున్నారు, కర్మలు. అయితే ఇక్కడ కర్మీస్, తర్వాత ఆ కర్మ ప్రాక్టీషనర్స్ అని అంటారు, అంటే కర్మకాండ చేసేవాళ్ళు అనమాట. తర్వాత కర్మయోగం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, కర్మీస్ గురించి తెలుసుకున్నాము, కర్మ యోగం చేసేవాళ్ళు అంటే ఆ జ్ఞానుల గురించి తెలుసుకున్నాం. ఈ మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు కర్మకాండ చేస్తారనమాట. ఏంటంటే ఇప్పుడు నాకు పిల్లలు కావాలి అంటే పుత్రకామేష్టి యాగాలు చేయడం కానీ, ఇంకేవో చేయడం కానీ, ఇంకో ఏవో, అంటే దానిలో కూడా వాళ్ళు భగవంతుడు ఉన్నాడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రిజల్ట్ భగవంతుడికి కాదు, మన కోసం చేస్తున్నారు. వాళ్ళు భగవంతుడికి పూజ చేస్తూ ఉన్నారు కానీ ఆ రిజల్ట్ మన కోసం అన్నమాట. సో అట్లా చేస్తున్నారు. ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నారు, ఏంటంటే ఆ శ్లోకంలో నిజమైన కపటమైన వైరాగ్యం ఏంటి, నిజమైన వైరాగ్యం ఏంటి అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారట, ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానంలో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారంటే మన ఆలోచనలన్నీ వేరే వేరే చోట్ల ఉంటాయి. అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, కానీ పైకి మాత్రం మనం ఏదో ధ్యానం చేస్తున్నట్టు ఉంటారనమాట. ఈ శ్లోకం చదువుదాము. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారా స ఉచ్యతే. అరి బోల్, ఎవరైనా చదవండి మాతాజీ, ప్రభు ఎవరైనా సరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్ధన విమూఢాత్మా విద్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియములను నిగ్రహించును మనసు ఇంద్రియార్థములందు మగ్నమై యుండువాడు నిశ్చయముగా తనను తాను
తనని తాను మోసగించుకొనును అట్టి వ్యక్తి విద్యాచారి అనబడును. మిథ్యాచారి అంటారనమాట. వస్తే ఇప్పుడు ఆ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు యుద్ధం చేస్తే పాపం తగులుతుంది అంటున్నావు, అది తప్పు, అది కాదు, అది సరైనది కాదు, తప్పు. కాకపోతే ఏంటంటే ఇలాగా మనం కపటంగా వైరాగ్యం చూపిస్తూ ఉంటాం చూసారా, అది నిజమైన మిథ్యాచారి అంటారని. దీని గురించి ఇంకొంచెం తర్వాత మనం తెలుసుకుందాము. అయితే ఇక్కడ నిజమైన వైరాగ్యం అంటే ఏంటి? యజ్ఞార్థాత్ కర్మ నోన్యత్ర లోకోయం కర్మ బంధనః తద్ధర్మ కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. హరి బోల్. ఎవరైనా చదవండి మాతాజీ. ఎవరు చదవరా? విష్ణువు కొరకై యజ్ఞ రూపమున యజ్ఞార్థకర్మణోన్యత్ర ఉమ్, లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున ఉమ్. కర్మను నరింపవలెను. కర్మ నొనరింపవలెను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మబంధకారము కలదు. ఆ కాదను. ఇది కర్మ ఇక్కడ అడ్డం వస్తుంది మేడం, లోవర్ హ్యాండ్ అనేది కనిపించట్లే. నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే గావింపుము, ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. సరే, ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ యజ్ఞం అంటున్నారు. విష్ణువు కోసం యజ్ఞ రూపాన కర్మను అనురింపవాలి. అలా చేస్తే కనుక అది నిజమైన వైరాగ్యం అంటున్నారు. సో ఇప్పుడు నేను స్టాప్ చేస్తాను, మనం చదువుకుందాం కాసేపు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, మన ఆలోచనలు ఎలా ఉండాలి, ఒక చర్య అనేది మనం ఎలా ఉండాలంటే భగవంతుని కోసం ఉన్నాం. శారీరక చర్య ఏదన్నా ఉందనుకోండి, వాటికి అసలైన బంధనాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు బంధించకుండా ఉండి ఏదైనా మనం పని చేస్తాం అనుకోండి, అది నిజమైన త్యాగం అని అంటున్నారు. అక్కడ వైరాగ్యము అని కూడా అంటున్నారు అనమాట. ప్రతి జీవి ఏంటంటే ప్రకృతికి 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాల బంధంలో పడి ఉంటాడు కాబట్టి అతను చర్య అనేది అంటే ఒక కర్మ చేయకుండా ఉండలేడు. ఇప్పుడు సపోజ్ నేను చూడండి, మనం ఏదో ఒకటి చేస్తాం. ఒక మనిషి అన్నాం అనుకో, ఇప్పుడు నేను మాట్లాడకుండా కాసేపు ఖాళీగా కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఖాళీగా కూర్చున్నా, నా శరీర అవయవాలు ఏమీ చేయట్లేదు, కానీ నా మనస్సు అనేది ఏంటంటే అది ఏదో ఒక చర్య చేస్తూనే ఉంటుందన్నమాట. ఆ చర్య చేసేది ఏంటంటే నేను చేసే పనికి ఆ చర్య అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. ఇక్కడ దీని గురించి చెప్తున్నారనమాట. సో కర్మేంద్రియాలని ఎవరైతే ఆ కర్మేంద్రియాలని మనస్సుని అన్నిటినీ నియంత్రించుకొని ఎవరైతే చేస్తారో పనులు, వాళ్ళని నిజమైన భక్తులు అంటారు. అది కూడా ఏంటి, ఆ ఇంద్రియాలని ధ్యానాన్ని ఎవరి మీద ఉంచాలంటే భగవంతుడి మీద ఉంచాలన్నమాట. ఇందాక మనం పిక్చర్లో చూసినట్టు వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తున్నారు, కానీ మనసు ఎక్కడో ఉంది. వాళ్ళు కూర్చున్నారు, ధ్యానం భగవంతుడి నామం పలుకుతున్నా సరే ఆ ధ్యానం వేరే వైపు ఉంది, ఆలోచనలు వేరే వైపు ఉన్నాయి. కాబట్టి దాన్ని మోసపూరితమైన ధ్యానం అని, వైరాగ్యం అని అంటున్నారు అనమాట. నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంద్రియాలని మనస్సుని అన్నిటినీ నియంత్రించి భగవంతుని ధ్యానంలో పెడతారనమాట. అంటే కృష్ణ చైతన్యంలో పెడతారు. దాన్ని కర్మయోగం అని అంటారు. ఓకేనా? అర్థమైతే ఓకే బటన్ వెళ్ళిపెట్టండి, లేకపోతే మళ్ళీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కాబట్టి నువ్వు ఏ ఏ కార్యాలు నువ్వు చేయాలనుకుంటున్నావో అవన్నీ ఏవో ఒకటి చేస్తున్నావు, కానీ ఏంటంటే నువ్వు నా దానిలో చేసే కార్యాలు ఏవైతే ఉంటాయో అవి ఫలితాలను ఇస్తాయి, అవి కర్మ అంటదు అని. ఈ కర్మ అంటదు అని ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు నేను యుద్ధం చేస్తే వాళ్ళందరినీ చనిపోతారు, నా చేతిలో చనిపోయారు కాబట్టి నాకు పాపం అంటుతుందని అంటున్నాడు కదా అర్జునుడు. అందుకని నువ్వు చేసే ఏ కర్మ అయినా సరే నా ద్వారా చేస్తే, అంటే నన్ను తలుచుకొని నా ఇదిలో చేస్తే గనక దాన్ని కర్మయోగం అంటారని, అప్పుడు వాటికి పాపాలు అనేవి అంటవు. కాబట్టి నువ్వు అర్జున, నువ్వు వెళ్ళు, యుద్ధం చెయ్యి, నువ్వు కర్మయోగాన్ని ఉపయోగించి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నారనమాట. నువ్వు నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టకుండా నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం మిథ్యాచారులు అని, అందరూ చాలా మంది కపటులే ఉంటారు. అందరూ వాళ్ళందరూ ఏంటంటే మిథ్యాచారులు అని అంటారు. వాళ్ళకంటే మెరుగైన వాళ్ళు ఇంకా వేరే ఉంటారు. నీతిగా నిజాయితీగా శ్రమతోటి జీవనం గడిపేవారు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే కర్మయోగంలాగా పనిచేసే వాళ్ళు అనమాట, నీతిగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి నీతిగా జీవిస్తూ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తన త్యాగ బుద్ధితోటి ఉన్నాడు అనుకో,
ఉన్నాడు అనుకోండి, దాన్ని అది వేషధారి అంటే మిథ్యాచారి అని అన్నారు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడు ఇదే చెప్తున్నారు కదా, ఇక్కడ నిజమైన వైరాగ్యం అంటే ఏంటి, నా కోసం చేస్తున్నావు కాబట్టి అని వాళ్ళు భగవంతుడు చెప్తున్నారు అనమాట. మనకి మన పైన చాలా విధులు ఉంటాయి. ఏంటంటే మనం ఇంట్లో చేయాల్సినవి చాలా ఉంటాయి. మన కుటుంబాన్ని చూసుకోవాలి, సమాజంలో మనం ఇది ఉండాలి, వేరే పనులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే మనం చేసే పనులన్నీ కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడాలి. అలా తోడ్పడితే గనక దానికి కర్మబంధం అనేది ఉండదు అని చెప్తూ, ఇంకా కర్మయోగం అంటే ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రదర్శించడం అని కాదు. మనం మనసులో భగవంతుడు ఉంటాడు అంటే ఇట్లాగా మనం ఏదో డ్రెస్అప్ వేసుకొని ఏదో వెళ్తూ ఉంటాం చూసారా, అలాగే నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నానని బయటకు ప్రదర్శించడానికి కాదు, కానీ మనం చేసే కర్మలన్నీ భగవంతుడి కోసము చెయ్యాలి అని. అది నిజంగా గర్వించదగ్గది, అదే నిజమైన బాధ్యత అని. ఆత్మ యొక్క అభివృద్ధి కూడా దానికి నిజంగా అవసరమైన మార్గం కూడా అదే అని, ఆత్మ కోసం అని చెప్పి ఇదే హృదయపూర్వకమైన తపస్సు. ఇక్కడ తపస్సు మళ్ళీ త్యాగము యజ్ఞము అంటున్నారు, అవన్నీ ఒకటే అన్నమాట. కాబట్టి నేను నిన్ను ఎలాంటి కర్మ చెయ్యాలి అని చెప్తున్నాను అంటే అన్ని కర్మలు వదిలేసేసి చెయ్యమన్నట్లేదు, కానీ నువ్వు చేసే కర్మ ఏదైతే ఉందో అది కర్మయోగంగా ఉండేటట్టుగా చూసుకోమని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఇంకా కర్మయోగంలో ముఖ్యమైన విషయాలని 3 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే ఇక్కడ లేదు కానీ నేను చెప్తాను. 3 విషయాలు చేయాలని అంటే ఏంటంటే మనం పని చేస్తాం కదా, ఆ పని ఎట్లా ఉండాలంటే ఫలితాల కోసం ఆశించకుండా ఉండాలి. ఓకే, ఒకటి పాయింట్. రెండో పాయింట్ అంటే మనం పని చేసే పని ఒక ధర్మ భావనతోటి ఉండాలి. మూడవది, మనం పని చేసే ప్రతి పని భగవంతుడి సంతుష్టి కోసం చెయ్యాలన్నమాట. సో ఈ కర్మయోగంలో ముఖ్యమైన 3 పాయింట్లు ఇవి. ఒకటి, ఫలితాల కోసం కాకుండా పని చెయ్యాలి. ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాను అనుకోండి, మాలలు అల్లుతున్నాను. ఆ మాలలు అల్లుతూ ఉంటే నేను ఇప్పుడు ఆ మాలలు అల్లుతున్నాను, నాకు ఏంటి లాభం అని ఆలోచించకూడదు. అంటే ఫలితం అన్నమాట, నాకు లాభం ఏంటి అని ఆలోచించకూడదు, అదొకటి. రెండు, ఇప్పుడు వెళ్ళడము అక్కడ ఉండి నేను మాలలు కట్టడము, భగవంతుడికి మాలలు కట్టడము అనేది నా ధర్మం. వెళ్ళాను, నేను సేవ చేస్తున్నాను, ఆ భావనతోటి వెళ్ళాలి. అంతే తప్పించి నేను ఇప్పుడు ఏ చేస్తే నాకు ఏంటి రిటర్న్ ఏంటి అనే ఉద్దేశంతో మనం చేయకూడదు అనమాట. ఇంకొకటి, భగవంతుడి తృప్తి కోసం చెయ్యాలి, ఆనందం కోసం, ఆయన్ని ఆనంద పెట్టడం కోసం చెయ్యాలి. అది ఏంటంటే ఈ మాల నేను వేస్తాను కదా, అప్పుడు భగవంతుడు ఎంత అందంగా ఉంటాడని. కొన్ని చోట్ల చెప్తారు, భగవంతుడికి ఇంత అలంకారం చేస్తూ ఉంటాం కదా మనం, కానీ ఈ అలంకారం చేసిన వాటితోటి భగవంతుడికి అందం రాదు, కానీ ఈ అలంకార వస్తువులు ఏవైతే మనం భగవంతుడికి వేస్తామో వాటికే ఎక్కువ అలంకారం వస్తుందట. సో అట్లాగా మనం మాల వేయడం మూలంగా భగవంతుడికి అలంకారం అందంగా కనిపించడం కాదు, భగవంతుడు వేసుకోవడం మూలంగా మాలకు అందం వస్తుంది అనమాట. అలాగా ఆ తృప్తి ఉంటుంది చూసారా భగవంతుడికి, ఆయన సంతుష్టి కోసం మనం చెయ్యాలి అని. సో ఈ 3 పనులు మనం పాటిస్తూ చేస్తే కనుక కర్మ యోగం అవుతుంది. అప్పుడు కర్మ బంధాల నుండి మనము బయటపడతాము, అవి మనకి బంధించబడి ఉండవు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం విష్ణు త్యాగం కోసం చేయాలి తప్పకుండా అని. సో అలా చేస్తూ ఉంటే, ఏ యజ్ఞమైనా సరే మనం చేస్తూ ఉంటే గనక మనము మన కర్తవ్యంగా తీసుకొని చెయ్యాలంటే మన ధర్మంగా మనం చేస్తున్నాము, భగవంతుడి సంతుష్టి కోసం చేస్తున్నాము అన్నప్పుడు ఈ బంధనాలు ఉండవన్నమాట. కృష్ణుడు ఇంకా చెప్తూ ఉన్నాడు అనమాట, మన అవసరాలు దేవతలు తీరుస్తూ ఉంటారు కదా, తీరుస్తారా దేవతలు మన అవసరాలు? హరిబోల్, తీరుస్తారా భగవంతుడు మన అవసరాలు? తీర్చురా, చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ, ఎవరైనా అన్మ్యూట్ చేయండి మాతాజీ. చేశాను మాతాజీ, కానీ వాళ్ళు మాతాజీ మనం ఇప్పుడు నేను ఏం క్వశ్చన్ అడిగాను? దేవతలు మన కోరికలు తీరుస్తారు కదా అంటున్నా, అవునా? సరే బోల్. ఓకే, తీరుస్తారు, తలకాయ తిప్పుతున్నారు ఎవరు. సో తీరుస్తారనమాట. అయితే మనం కూడా దేవతలకి సంతృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు ఎలాగా దేవతలు మన కోరికలు తీరుస్తారు, ఎవరైనా ఏమని చెప్తారా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మాతాజీ. ప్రసన్న మాతాజీ.
ప్రసన్న మాతాజీని అన్మ్యూట్ చేయండి మాతాజీ, ఆవిడ చెప్తున్నారు. హ్యాండ్ రైజ్ చేశారా మాతాజీ? ప్రసన్న మాతాజీ చేయలా, ఆవిడ నాకు వీడియో కనిపిస్తున్నారు. హ్యాండ్ రైస్ చేయండి, ఆవిడ చేస్తారు. ఎస్, అన్మ్యూట్ చేస్తాను. చెప్పండి. చేస్తారు మాతాజీ. యజ్ఞాలు హోమాలు అవి చేసినప్పుడు వరుణ దేవుళ్ళు వర్షం అది కురవడం, దానివల్ల పంటలు పండడం అవి మనకి జరుగుతాయి కదా, మంచి చేస్తారు, మనకి ఫలితం వస్తుంది. ఓకే, ఇంకా ఏం చేస్తారు, ఇంకా ఎలా చేస్తారు? మనకు కావాల్సిన కోరికలు కూడా తీరుస్తారు కదా. తీరుస్తారు మాతాజీ. అన్ని ఎలాగా? దేవి దేవతలు, చదువులు కావాలంటే మనం సరస్వతి దేవికి పెట్టిన నమస్కరిస్తాం. డబ్బులు కావాలంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి పూజ ధర్మిస్తారు. చేస్తాం. ఏమన్నా సంకటాలు ఉన్నా, విఘ్నాలు ఉన్నా గణేశుడికి పూజ చేస్తాం. సో ఇలాగా మనం అందరి దేవతల్ని వాళ్ళని ఏంటంటే మనం సంతుష్టి చేస్తూ ఉంటాం మన కోరికల కోసం. అలాగే వాళ్ళు సంతుష్టి అయి చెందిన తర్వాత మనకు అన్ని కావాల్సినవన్నీ కూడా ఇస్తారు. అలాగే ఇప్పుడు మనం తాగుతున్న నీరు, పీలుస్తున్న గాలి, అవన్నీ ఏవేవైతే ఉన్నాయో సూర్య చంద్రులు కానీ, తర్వాత మనకి దొరికే ఈ ఔషధాలు కానీ, మన పాడి పంటలు అవన్నీ పండాలంటే కానీ, తర్వాత భూమి అంత సారవంతంగా కావాలన్నా కానీ, మనకి కావాల్సిన లోహాలు అంటాం కదా, డైమండ్స్ కానీ, బంగారాలు కానీ, ఇంకా ఇనుము, ఇత్తడి, అవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మినరల్స్ అంటాం, అవన్నీ మనకి భూమిలోంచి దొరుకుతాయి. సో ఇట్లాగా మనకు అన్ని కావాల్సినవన్నీ ఏంటంటే వాళ్ళ ద్వారానే లభిస్తుంది. వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు ఎవరంటే విష్ణుమూర్తి అన్నమాట. సో ఇక్కడ మనకి తెలుసుకోవాలి ఒకటి. కాబట్టి ఏంటంటే ప్రతి మనిషి ఈ దేవతల్ని సంతృష్టి పరచడానికి వాళ్ళు కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటారనమాట. నార్మల్గా మనం చేసే యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞాల్లో ఏంటంటే మన హిందూ ధర్మ ప్రకారము ప్రతి గృహస్థుడు చేస్తారనమాట. మనం ఇల్లు ఊడ్చుకోవడం ఒకటి, తర్వాత పొయ్యి వెలిగించడం కూడా ఒక యజ్ఞం లాంటిదే. అలాగే తుడుచుకోవడం, మూపు పెట్టుకోవడం, ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళని ఆహ్వానించడం, బ్రాహ్మణులు వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి దాన ధర్మాలు చేయడం కానీ, వాళ్ళని ఏమంటారు గౌరవించడం కానీ, మన ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చేసే యజ్ఞాలన్నమాట. ఈ యజ్ఞాలు చేయడం ద్వారా ఏంటంటే మనము దేవతలతోటి, ఋషులతోటి, మన పితృదేవతలు ఉన్నారు కదా, సంవత్సరం వాళ్ళకి శ్రాద్ధం పెడతాము, అవన్నీ చేస్తున్నాం. అలా చేస్తూ ఉండడంలో ఏంటంటే మనలో ఒక సమాజంలో ఉండే సమతుల్యత అనే విధానాన్ని సూచిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి శాస్త్రాల ప్రకారం 5 రకాల యజ్ఞాలు చెప్పారు. 5 రకాల యజ్ఞాల్లో ఒకటి ఏంటంటే దైవయజ్ఞం. దైవయజ్ఞం అంటే దేవీ దేవతల్ని మనము సంతోష పెట్టడం, వాళ్ళు ఇచ్చిన వాటికి మనము కృతజ్ఞతా భావం చూపించడం. ఎలా చేస్తామంటే మనం పూజలు చేయడం ద్వారా, లేకపోతే యజ్ఞాలు కానీ, లేకపోతే కొన్ని చిన్న ఆవాహనాలు ఇవి చేస్తూ ఉంటాం కదా, అవి చేయడం ద్వారా దేవతల్ని సంతృష్టి పరుస్తాము. అది దేవయజ్ఞం. రెండోది ఏంటంటే ఋషి యజ్ఞం. ఋషులు ఉన్నారు కదా, మనకి వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ పంచి ఇచ్చారు వాళ్ళు, మనం చదవడానికి శాస్త్రాలు అన్నీ పంచి ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చినందుకు ఏంటంటే అవి తీసుకొని మనం చదవడమే వాళ్ళకి చేసే యజ్ఞం అన్నమాట. సో అది ఋషి యజ్ఞం రెండోది. మూడోది వచ్చి పితృయజ్ఞం. పితృదేవతలకి మనం చేసే యజ్ఞం అన్నమాట. పితృదేవతలు ఏంటి, మన తండ్రులు, తల్లిదండ్రులు వాళ్ళందరూ ఉంటారు కదా, తాతలు, ముత్తాతలు, వాళ్ళందరూ వాళ్ళకి మనకి జన్మనిచ్చినందుకు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చేసే శ్రాద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అది పితృయజ్ఞం. తర్వాత మనుష్య యజ్ఞం. మనిషిగా జీవించినందుకు మన ఇంటికి ఎవరన్నా అతిథులు కానీ ఎవరన్నా వచ్చారనుకోండి, యాచకులు అంటారు. పాతకాలంలో బ్రాహ్మణులు పొద్దున్నే వచ్చి ఆ రోజు పంచాంగం చెప్పి, అంటే తిథి వార నక్షత్రాలని ఏమన్నా అంటారు, ముహూర్తం అంటారు కదా, వీటిని పంచాంగం అంటారు. ఈ 5 ఉంటాయి కాబట్టి దాన్ని పంచాంగం అంటారు. అవి చెప్పి వాళ్ళు భిక్ష తీసుకొని వెళ్తారనమాట. సో అలా కొంతమంది యాచకులు వస్తారు, అలాగే కొంతమంది అతిథులు వస్తారు. కొంతమంది అలా, అంటే ఇప్పుడు కాలంలో అన్ని మనకి రోడ్డు మీద అన్ని దొరికేస్తున్నాయి. అప్పట్లో అయితే దారిని పోయే వాళ్ళకి మంచినీళ్ళు అవి కావాలన్నా ఎవరింటికన్నా వచ్చి తలుపు కొట్టి మంచినీళ్ళు ఇవ్వమంటే కూడా ఇస్తూ ఉంటాం అనమాట. అది కూడా అతిథి యజ్ఞం అంటారు. వాళ్ళకి చేసుకునే సేవని అతిథి యజ్ఞం అంటారు. తర్వాత భూత యజ్ఞం అంటారు. భూత యజ్ఞం అంటే భూతాలు దయ్యాలు కాదు, భూమి మీద ఉన్న జంతువులు, జీవులు అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని భూతదయ అంటాం కదా. అలాగా ఆ పక్షులకి వాటి మీద దయ చూపించడం, వాటిని సంహరించకుండా వాటికి ఫుడ్ పెట్టడం, మంచినీళ్ళు తాగడానికి పోయడం. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో ఇప్పుడు చాలా కాన్షియస్ అయిపోయారు. కిటికీల్లోనే, ఆఖరికి ఫ్లాట్స్ లో ఉన్నా కూడా బయట కిటికీలో ఒక డబ్బా పెట్టి, ఐస్ క్రీమ్ డబ్బానో ఏదో పెట్టి అందులో నీళ్లు పోస్తారు, ఇంకో దానిలో ధాన్యం
ఏదన్నా వేసి పెడతారు. పాపం అవి ఎండకి మలమే అలా మలమల్ల ఆడిపోతున్నాం, ఈ ఎండలకి ఇదైతారు కదా, అలా పెడుతూ ఉంటారు. సో దాన్ని కూడా ఒక యజ్ఞం అంటారనమాట. ఈ రకంగా 5 రకాల యజ్ఞాలు మనకి మన శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి. వీటి ద్వారా ఏంటంటే అందరి ఇది సమాజంలో ఒక పరస్పరమైన ఒక మంచి వ్యవస్థ అనేది నెలకొల్తుందన్నమాట. అలాగా మనం కూడా దేవతల మీద ఎలా ఆధారపడి ఉన్నామో దేవతలు కూడా మన మీద ఆధారపడి ఉన్నాం అనమాట. ఇప్పుడు యజ్ఞం అంటే మనం అనుకుంటాము ఒక పెద్ద హోమంలాగా పెట్టేసేసి మనం చేసి అందులో నూనె అవిసులు ఇవి వేసి చేస్తేనే యజ్ఞం అనుకుంటాం. కాదు, వీటన్నిటిని కూడా యజ్ఞం అని అంటారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా కొన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి, అవి రేపు మనం తెలుసుకుందాం. ఇంకో 12 రకాల యజ్ఞాలు ఉన్నాయి, 4th చాప్టర్లో రేపు తెలుసుకుందాం మనం. సో ఇట్లా ఏంటంటే ప్రతి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారనమాట. ఇప్పుడు దేవతలు మనకి ఇస్తున్నారు, వాళ్ళు మన మీద మనం చేసే యజ్ఞాల మీద ఆధారపడి ఉన్నారనమాట. మనల్ని మనమే కాదు ఇతరుల కోసం కూడా జీవించడంలో మనకి చాలా సంతోషం ఉంటుందని, మనం అలా జీవించాలి అని చెప్పేసి మనకి భగవద్గీత నేర్పిస్తుందన్నమాట. మన శాస్త్రాలు కూడా అవే చెప్తున్నాయి. జీవితంలో వివిధ రకాల బాధలు అవన్నీ ఉంటాయి. ఆ బాధ్యతలు బాధ్యతలు వహిస్తూ మనం ఆ బాధల నుంచి మనము బయటికి రావడం ద్వారా, అంటే దేవతలను పూజిస్తూ ఆ యజ్ఞాలను సమర్పించడం ద్వారా మనం వాటన్నిటి నుంచి బయటకు వస్తాము అని, ఇవన్నీ చాలా అవసరమైనవి ఒక సమాజంలో మనం ఉంటూ ఉన్నామంటే అవసరమైనవి అని చెప్తున్నారు. ఇది ఏంటంటే చిన్నగా మనం గివ్ అండ్ టేక్ అంటాం కదా. ఇప్పుడు ఎవరన్నా మనం పెళ్లికి పిలిచామనుకోండి, ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. అట్లాగే దేవీ దేవతలకు కూడా అంతే అన్నమాట. వాళ్ళు మనకి ఇది చేశారు కాబట్టి మనం ఒక గిఫ్ట్ లాగా అన్నమాట, వాళ్ళకి ప్రతిఫలంగా బహుమతి లాగా ఇస్తూ ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం బతకడానికి కావలసిన వేడి, ఎండ, ఔషధాలు, లోహాలు, సహజ వనరులు, గాలి, నీరు, ఇవన్నీ కూడా ఏవైతే అవన్నీ మన నిజంగా బతకాలి అంటే అవన్నీ మనకి చాలా అవసరం. మనమందరం వాటి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి దేవీ దేవతలు అవి పెట్టి మనకి ఇస్తున్నారు. ఆ యజ్ఞాన్ని మనం చేస్తూ దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి సమర్పిస్తూ ఉన్నాం అనమాట. సో ఏ మనిషి అయినా కంపల్సరీగా చెయ్యాలి ఈ యజ్ఞాలు, అంటే త్యాగం అంటున్నారు. అలాగా ఈ యజ్ఞం అనేది చెయ్యాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే నాకేంటి అవసరము, నేను చెయ్యను అని అలా అనుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని చోరుడు అంటే దొంగ అంటారు అని అంటున్నారు అనమాట. ఈ శ్లోకం ఎవరన్నా చదువుతా, నేను చదివాక చదవండి ఎవరన్నా. యజ్ఞాశిష్టాసి నాసంతో ముచ్యతే సర్వకిల్బిషై భజంతి తే త్వఘం పాపా ఏ పచన్యాత్మా కారణాత్. అరే యజ్ఞశిష్టాశినः సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాయే పచన్యాత్మకారణాత్. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకొని వారు కేవలము పాపమునే భుజించుదురు. ఇప్పుడు మనం చెప్పింది అదే. ఎవరైతే తమ స్వలాభం కోసం, ఇప్పుడు నా కోసమే అన్నట్టుగా, అంటే దేవతలు ఇచ్చిన దాన్ని మనం వాళ్ళకి బహుమతిగా ఇవ్వడము, యజ్ఞం చేయడం అంటే దాన్ని యజ్ఞం అంటున్నాం. అలాంటిది చేయకుండా నాకే కావాలి నేనే తీసుకుంటాను అని అలా వచ్చిన ద్వారా, ఆ యజ్ఞాల ద్వారా వచ్చిన ఈ ఆహారాన్ని పండించుకొని మనంతట మనమే తింటూ ఉన్నాం అనుకోండి, దాన్ని తీసుకున్న దాన్ని పాపం అని అంటారు అని ఈ శ్లోకంలో ఇక్కడ 3.13లో చెప్తున్నారనమాట. సరే, ఆ యజ్ఞం అనేది ఎట్లా జరుగుతుంది అంటే వేదాల్లో నిర్ణయించబడింది అనమాట. అయితే స్వయంగా కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే వేదాల్లో నిర్ణయించిన దాన్ని చెప్తుంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, యజ్ఞానికి కావాల్సినవన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఈ తాత తవ్వుతున్నాడు అనమాట. తర్వాత దాని మూలంగా ఏంటంటే ఈ యజ్ఞం అనేది చేస్తారు కదా, మామూలుగా యజ్ఞాలు కూడా చేస్తారు. అవి చేసిన తర్వాత వర్షాలు పడతాయి. ఆ వర్షాల ద్వారా ధాన్యం పండుతుంది. ఆ ధాన్యం ద్వారా మనం ఆహార పదార్థాలు వస్తాయి, వాటిని మనం వండుకున్న తర్వాత ఇక్కడ వదిలేసి ఇక్కడ స్టాప్ చేసి మనం తిన్నాం అనుకోండి, అది పాపం అవుతుందన్నమాట. ఒక దొంగవాడు ఎలా తీసుకుంటాడో అలాగా దీన్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ భగవంతుడికి అర్పించామనుకోండి, ఆయన ఇచ్చింది మనకి, ఆయనకి చెప్పి ఆయన పర్మిషన్ తోటి తీసుకోవడం అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. తండ్రి సంపాదించేది పిల్లల కోసమే సంపాదిస్తున్నాడు. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకే ఇస్తాడు. అలాంటిది ఏం చేస్తున్నాడు అంటే, కొడుకు ఏం చేస్తున్నాడు, తండ్రికి చెప్పకుండా ఆయన జేబులోంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు అనుకోండి, అది అప్పుడు దాన్ని ఏమంటారు, దొంగతనమని అంటారు. సో అదే ఇప్పుడు మనం తండ్రికి చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ మూడిట్లో నేను కర్మి అంటే ఏంటి, కర్మకాండ అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇప్పుడు దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోతున్నాడా, అతను తన కోసం తీసుకెళ్తున్నాడు,
కాబట్టి ఇది కర్మ అయిపోయింది. ఓకే, తర్వాత తండ్రికి చెప్పి తీసుకుంటాడు. నాన్న నాకు ఇంత డబ్బులు కావాలి అని అంటే సరే నా పాకెట్లోంచి తీసుకోరా అంటాడు తండ్రి. అన్నప్పుడు తను తీసుకొని వెళ్ళిపోయినాడు, అది కర్మకాండ అయింది. మూడోది వచ్చి కర్మయోగం. ఇప్పుడు మా తండ్రి నాకు కావాల్సింది నాకు ఎట్లాగో చేసి పెడతాడు. నాకు అడగాల్సింది ఏముంది, నాకు కావాల్సిన అవసరాలన్నీ ఇస్తున్నారు. కాలేజ్కి వెళ్ళడానికి పుస్తకాలు కొనిస్తున్నారు, అన్ని కొనిస్తున్నారు, ఫీజులు కడుతున్నారు, కావాల్సినవి కొనిస్తున్నారు. బస్సులో కావాలంటే బస్ ఫీజు కట్టి పంపిస్తున్నారు, లేకపోతే సైకిల్ మీద వెళ్తుంటే సైకిల్ కొనిచ్చాడు. కొనిచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఏం కావాల్సింది ఉంది, ఎవరినన్నా చూసిన తర్వాత నేను అనుకుంటాను, ఓ వీడి దగ్గర యాపిల్ ఫోన్ ఉంది కదా, నాకు కూడా కొనిస్తే బాగుంటుంది కదా మా నాన్న అని. కానీ మనం ఎందుకు, అసలు మనకు నిజంగానే అది అవసరమా లేదా అనే విషయం మనం చూసుకోం. కానీ తండ్రి ఏం చేస్తాడంటే, అరే నా కొడుకు ఇంత బాగా చదువుకుంటున్నాడు, ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇంత బుద్ధిమంతుడిలాగా ఉన్నాడు, మిగతా పిల్లల కంటే ఇంట్లో ఎంత సహాయ సహకారాలుగా ఉంటున్నాడు, వాళ్ళ అమ్మని బయటికి తీసుకెళ్తున్నాడు, కూరలకి మార్కెట్కి తీసుకెళ్తున్నాడు, వాడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్తున్నాడు, డాక్టర్ దగ్గరికి హెల్ప్ తీసుకెళ్తున్నాడు, నాకు ఇంట్లో ఎంత హెల్ప్ చేస్తున్నాడు కదా, వాడికి ఒక మొబైల్ ఫోన్ కొనిద్దాము, వాడికి కావాల్సిన యాపిల్ ఫోన్ కొనిద్దామని తండ్రి ఇస్తాడనమాట. ఇప్పుడు మనం కావాల్సింది కాకుండా తండ్రి తనంతట తానే ఇచ్చాడు కదా, అది కర్మయోగం అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేశారు, తల్లిదండ్రుల మీదే విశ్వాసం పెట్టుకొని వాళ్ళనే ఇదిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు. అదే భగవంతుడు కూడా అన్నమాట. ఇప్పుడు ఇంకా చిన్న విషయంలో చెప్పాలంటే, ఒక చిన్న పిల్లాడు చాక్లెట్ తీసుకోవాలనుకుంటాడు అనుకోండి, చాక్లెట్ కావాలి తినాలనుకుంటాడు, వెళ్తాడు షాప్కి వెళ్తాడు, అక్కడ కెమెరాలు లేవు, ఏమీ లేవు, అక్కడ షాప్ కీపర్ లేడు, శుభ్రంగా ಮೇಲೆ బాటిల్ తీసేసి ఓపెన్ చేసి అందులోంచి చాక్లెట్ తీసేసి వెళ్ళి ఎక్కచొక్క కూర్చొని తినేస్తాడు. అది కర్మ. ఓకే, తర్వాత వాళ్ళ నాన్నని అడుగుతాడు, నాన్న నాకు చాక్లెట్ తినాలని ఉంది అంటే డబ్బులు ఇస్తాడు, తీసుకెళ్ళి చాక్లెట్ షాప్ వాడికి ఇచ్చి చాక్లెట్ కొనుక్కొని తింటాడు. అది కర్మకాండ. ఇప్పుడు కర్మయోగం ఏంటంటే ఇందాక చెప్పిందే అన్నమాట. ఈ పిల్లాడు ఏం చేస్తాడంటే తను అడగకుండా తల్లిదండ్రుల ఇష్టంతో తీసుకొని వచ్చి ఆ పిల్లాడికి చాక్లెట్ కొనిస్తారనమాట. సో ఇది కర్మయోగం అవుతుంది. సో భగవంతుడు ఏంటంటే ఆయన కూడా అట్లాగే మనకి ఏదైతే వస్తుందో దానికి కృతజ్ఞతగా మనం ఆయనకి ఇచ్చుకొని మనం తినడమే ఇదన్నమాట. సో ప్రకృతిలో లభించే ప్రతి వాటిని మనం ఏంటంటే తీసుకొని, భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని అంతే గౌరవంతో అంతే బాధ్యతతోటి మనం తీసుకొని ఉండడం అన్నమాట. ఈ రకంగా ఇంకొక చిన్న విషయం అయితే మనకి, మీరు ఎవరన్నా డౌట్ అడగచ్చు, నేను ముందే ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే గంగా నదిలో అంటే భగవంతుడు ఇచ్చిందే భగవంతుడికి ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆల్రెడీ చాలా సెషన్స్లో వాటిల్లో అడుగుతూ ఉంటారు క్వశ్చన్. ఇప్పుడు మనం గంగా నదికి వెళ్తాము, పవిత్ర నదుల్లో స్నానాలు చేసినప్పుడు ఏం చేస్తాము, చేతుల్లోకి నీరు తీసుకుంటాము, సూర్యుడికి చూస్తాము, మంత్రాలు చదువుకుంటాం, తర్పణ వదిలిపెడతాం. అయితే అక్కడి నుంచి తీసుకునే నీళ్ళు అక్కడే వదిలిపెట్టడం ఏంటి, అవునా కదా? సో ఇదే అన్నమాట కర్మయోగం అంటే. భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని ఆయన పర్మిషన్ తోటి తీసుకొని తినడం, ఆయనకి అర్పించి తీసుకోవడం అనేది ఇది. కాబట్టి ఈ రకంగా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి అంటే మనందరం ఏంటంటే మనకే ఈ కర్మ అనేది వర్తిస్తుంది, మనుషులకి మాత్రమే. కాబట్టి ఏదైనా సరే మనం తీసుకునే దాన్ని భగవంతుడికి అర్పించి తీసుకోవడం అన్నమాట. ఒకవేళ అలా చేయకపోతే కనుక పాపాత్మకం అవుతుందని. రెండోది ఏంటంటే కర్మకాండ అని చెప్పాం, అందులో పాపం ఉంటుంది కానీ భక్తి ఉండదన్నమాట. అంటే తర్వాత మళ్ళీ కర్మకాండ, కర్మ మరియు పాపం రెండు ఉంటాయని. తర్వాత నాలుగోది అయితే కర్మయోగం అంటున్నాం, అది భగవంతుని దానిలోనే మనం చేస్తామని చెప్పి ఇది యోగా నిత్యంలాగా చెప్తున్నారు. తర్వాత ఆదర్శప్రాయం అన్నమాట. ఈ యజ్ఞాలు ఇవి చేయడం మూలంగా ఇంకా ఏంటంటే అన్ని జీవులు కూడా ఆహారం మీద ఆధారపడి ఉంటాయి కదా, ఈ రకంగా వాటన్నిటికీ కూడా ఉత్పత్తి అవుతుందన్నమాట. వర్షాల ద్వారా వీటి ద్వారా ఉత్పత్తి అయినప్పుడు వేరే జీవులు, మనమే కాకుండా ఆ జీవులకు కూడా మనం ఆహారాన్ని పంచిచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. వేదాల్లో ఇవన్నీ విషయాలు చెప్పారు, మనం అదే చేస్తున్నాము ఇక్కడ. తర్వాత ఎగ్జాంపులరీ, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆదర్శప్రాయం అన్నమాట. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, అర్జునుడికి కృష్ణ చెప్తున్నారనమాట, నువ్వు ఇంత చేస్తూ ఉన్నావు కదా, ఇంకా అర్థం కాలేదు ఏం చేయాలని. అలా చేసిన తర్వాత ఇప్పుడు అయినా సరే నేను యుద్ధం చేయాలా అని డౌట్ వస్తుంది అర్జునుడికి. అప్పుడు చెప్తున్నాడు మాట ఇది, యద్యద్ ఆచరతే శ్రేష్ట తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తాదనువర్తతే. ఎవరన్నా చదవండి ఇది. హరి బోల్. చెయ్యి చదవండి. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మీనింగ్ కూడా చదవమంటారా?
ఓకే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములు చేయను వారిని సామాన్య జనులు అనుసరించరు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయించునో దానిని లోకమంతయు అనుసరించును. ఓకే. ఇక్కడ ఏంటంటే అనుసరణ అని చెప్తున్నారు. ఎవరైతే కరెక్ట్గా విషయాలన్నిటినీ ఆచరిస్తూ ఉంటారో అలాంటి శ్రేష్ఠుల్ని మిగతా వాళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు, అంటే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మనము చాలా మంది చూడండి, మనకి ఫ్యాన్స్ ఉంటారు సినిమాల్లో, హీరోలు కానీ తర్వాత లేకపోతే క్రికెటర్స్ ప్లేయర్స్ కానీ, వాళ్ళందరినీ మనం ఏంటంటే పిల్లలైనా సరే వాళ్ళని మనం రోల్ మోడల్స్గా తీసుకుంటాం. కొంతమందికేమో పొలిటీషియన్స్ వీళ్ళు నాకంటే ఇష్టం అని చెప్పి అట్లా కానీ పొలిటీషియన్స్ని మనం తీసుకుంటాం. కానీ అట్లాగే కొంతమంది ఆధ్యాత్మిక గురువుల్ని వాళ్ళని ఫాలోవర్స్గా తీసుకుంటారనమాట. సో ఇలాగా ఏంటంటే ఒక్కొక్కళ్ళని కొంతమందిని ఆచరిస్తూ ఉంటారు. అయితే నేను ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. అలా మాతాజీ అన్మ్యూట్ చేసుకోరా బై మిస్టేక్. చేశాను. ఇప్పుడు అందరికి ఆప్షన్ ఇచ్చాను, ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని అడిగినప్పుడు చెప్పండి. సో ఒక రాజు ఉన్నాడు, ఒక రాజర్షి అన్నమాట. ఆ రాజర్షి పేరేంటో మీరు ఆలోచించి చెప్పండి. సో ఆయనని ఫాలో హరే కృష్ణ మాతాజీ, జనకుడు మాతాజీ. చెప్పేశారు ఆల్రెడీ. సో అయితే ఏంటంటే అలాగా ఆచరించమని చెప్తున్నాడు. ఇప్పుడు మనం కొంచెం దీని గురించి చెప్పుకుందాము. ఏంటంటే కొంతమంది ఉంటారు రోల్ మోడల్స్ అని అంటున్నాం కదా. ఇప్పుడు పొలిటీషియన్స్ అనుకోండి, వాళ్ళ వెనకాల నేను ఈ పార్టీ నేను ఆ పార్టీ అని చెప్పేసి అనుకొని వాళ్ళ వెనకాల జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ తిరిగిన తర్వాత చివరికి వాళ్ళు పవర్లోకి రానియండి రాకపోనియండి, తర్వాత ఈ తిరిగిన వాళ్ళందరినీ ఏం చేస్తారు, వాళ్ళు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళట్టుగా వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇప్పుడు దాని మూలంగా మనకి ఏంటి వచ్చేది, లాభం ఏంటి వచ్చేది, అదొకటి. తర్వాత సో హీరోలు కానీ ఫిలిం హీరోలు కానీ క్రికెటర్స్ కానీ వాళ్ళందరూ ఉన్నారు కదా, అంటే ప్లేయర్స్ అంటున్నా. వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంతమంది కూల్ డ్రింక్స్కి, పాన్ మసాలాలకి, సబ్బులకి, వీటికి వాటన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. అసలు నిజంగానే వాళ్ళందరూ వాటి గురించి వాటిని వాడతారా మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ ప్రోడక్ట్ని ప్రమోషన్ చేయడానికి వస్తారు. అలా వచ్చినందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నమాట. డబ్బులు వస్తాయి. అది అయిపోయిన తర్వాత దానికి ఏమన్నా ఇది ఉందా అంటే మనం ఏం చేస్తాం, హీరో మనం ఫాలో అవుతున్న హీరో నా ఇది రోల్ మోడల్ అని చెప్పేసి అన్నట్టుగా మనం వెళ్ళి అదే ప్రోడక్ట్ కొనుక్కొచ్చుకుంటాం. కానీ అది మంచిదా చెడ్డదా అనేది మనం ఆలోచించమన్నమాట. సో ఈ రకంగా అలా చేస్తే కరెక్టా. ఇంకొకటి సైంటిస్టులు అంటారనమాట. ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు. సైంటిస్టులు అంటే వాళ్ళు రోజుకొక కొత్త రకమైన మోడల్స్ తీసుకొస్తారు. దీనికంటే అడ్వాన్స్డ్ ఇది అని రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ అన్నీ తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తున్నారంటే చాలా బద్ధకస్తులుగా చేసేస్తున్నారు. మనం ఏంటి వెట్ గ్రైండర్లో పప్పు వేసేస్తాం, కూర్చొని సీరియల్ చూస్తాం. అంతకుముందు చచ్చినట్టు కూర్చొని రుబ్బుకునే వాళ్ళం, దాంతో మనకి ఎక్సర్సైజ్ కూడా అలాగే మిక్సీలు వాడుతున్నాం. దీనికంటే అడ్వాన్స్డ్ ఏంటి, అందులోంచి నువ్వు చెయ్యి పెట్టి కూడా తీయక్కర్లేదమ్మా, ఇలా వంచేస్తే పప్పు పడిపోతుంది, రుబ్బుకునేది పడిపోతుంది, అది ఇలా వంచేసి పెట్టు, గిన్నెలో మొత్తం పడిపోయిన తర్వాత అది తీసేసి వెళ్ళిపోను అంతకుముందు. సో ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి అడ్వాన్స్డ్. అలాగే వాషింగ్ మిషన్లో తీసుకోండి, మనం వాషింగ్ మిషన్లో మొత్తం బట్టలు మాత్రమే వేసి తర్వాత తీసి ఆరేసుకునే వాళ్ళం, డ్రై చేసి పిండుకొని జాడించుకొని. ఇప్పుడు దాన్ని స్పిన్ను అన్నీ పెట్టాడు. సో ఇంకా కొన్ని రోజులు పోతే మళ్ళీ అవే ఆరేసేసి అవే మడత పెట్టేసి ఐరన్ కూడా చేసేవి కూడా వస్తాయేమో తెలియదు. ఇంకేంటంటే బట్టలు అందులో వేయడం, మనం కూర్చోవడం అనమాట. సో అంతకుముందు మనకి యాక్టివిటీ ఉండేది, వెళ్ళడము చేయడము అలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇలా చేయడం మూలంగా మనం కూడా ఆ వస్తువులన్నీ యూజ్ చేసుకుంటూ మనం చాలా బద్ధకస్తులుగా తయారైపోతున్నాం. మీరు ఒప్పుకుంటారా లేదా నా మాటతోటి? ఒప్పుకుంటారా? 100% మాతాజీ, 100% అవునా? ఇప్పుడు ఆ టైం ఏం చేస్తున్నాం, మనం తీసుకెళ్ళి అనవసరమైన వాటిల్లో పెడుతున్నాం. సో కాబట్టి ఏంటంటే మనం ఎక్కడ ఎలాంటి వాళ్ళని ఎలా ఎలాగా మనం చూస్ చేసుకోవాలి అనేది మనకి తెలియట్లేదు అనమాట. ఎందుకంటే మనకి ఆరాంగా ఉండే జీవితం అనేది మనకి వచ్చేసింది కాబట్టి. అలాగే నాయకులు అంటున్నారు కదా, సహజమైన నాయకులు ఎలా ఉంటారు అనేది జాగ్రత్తగా అంటారు. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దేశాధినేతలు వాళ్ళందరి గురించి చెప్తున్నారు. నేను అదే వాళ్ళ గురించి చెప్పాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, మనము ఆధ్యాత్మిక గురువుల్ని ఎంచుకుంటాం.
కొంతమంది ఏంటంటే నాకు ఈ ఆధ్యాత్మిక గురువు ఇలా చెప్తున్నారు కదా, ఈ ప్రవచనాలు చెప్తే ఆయన అంటే నాకు ఇష్టం, అలా వాళ్ళు ఫాలోవర్స్ అయిపోతాం. అది వాళ్ళు ఏమన్నా చెప్పనీయండి, ఎంత చండాలము దరిద్రము, అసలు భగవంతుడి గురించి చెప్పకపోనీయండి, అది ఆధ్యాత్మికత అని ఉంటుంది. బుక్ మీద ఒక పేరు ఉంటుంది, లోపల ఇంకొకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళని అంటే వాళ్ళని చూసి వెళ్తున్నాం కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో అని చూసి మనం వెళ్ళట్లేదు అనమాట. సో అలా కూడా మనం మోసపోతున్నాం కదా. కాబట్టి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత అనేది మనకి ప్రచారం చేస్తున్నారు అంటే గనక వాళ్ళు నిజంగానే డబ్బులు తీసుకోవడం కానీ వాళ్ళ గొప్పతనాన్ని గురించి కానీ చెప్పడం కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే మనల్ని కృష్ణునికి దగ్గరికి ఎలా చేర్చాలి, భక్తి అంటే ఏంటి, ఎలా చేయాలి అనే విషయం మాత్రమే వాళ్ళు చెప్తారనమాట. ఒకవేళ అలా అందించలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు నిజమైన గురువులు కాదు. కాబట్టి మనం వాళ్ళని ఫాలో అవ్వకూడదు అన్నమాట. అప్పుడు వాళ్ళందరూ మిథ్యా గురువులు అని అంటారు అని చెప్పి. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు అని ఇలా ఉన్నారు. ఒక పరంపరలో వచ్చిన వాళ్ళన్నమాట వాళ్ళందరూ గురువులు. సో అలాంటి గురువుల్ని మనం ఎంచుకుంటే గనక మన ఆధ్యాత్మిక మార్గం చాలా సులభంగా అవుతుంది. నిజంగానే మనం కోరుకున్న డెస్టినేషన్కి చేరుతాం అన్నమాట. ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటంటే ఈ స్లైడ్లో. కాబట్టి మనం ఏం చేయాలంటే మన నాయకుడిని అంటే మన గురువుని కానీ ఎవరినైనా మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి అన్నమాట. సో ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని ఎట్లా అయితే నువ్వే నా గురువువి అని ఎంచుకున్నారో అలాగే మనం జాగ్రత్తగా చూసుకొని మనము ఎవరిని తీసుకోవాలి అని చెప్పి మనము ఎంచుకోవాలన్నమాట కరెక్ట్గా మన గురువుని. సో అలాంటి వాళ్ళని మనం ఫాలో అవ్వాలి తప్పించి ఇలాగా ఫాలో అవ్వకూడదు అని చెప్పి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే ఒకసారి శ్రీల ప్రభుపాద ఇంగ్లాండ్ వెళ్తారనమాట. మీకు తెలుసు ఇంగ్లాండ్ అంటే బ్రిటిషర్స్ వచ్చి మన దేశాన్ని ఎంత పరిపాలించారు, వాళ్ళు మన దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. అప్పుడు వాళ్ళు ఒకసారి ప్రభుపాద ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్తుంటే వాళ్ళు అడుగుతారట, బ్రిటిషర్స్ వాళ్ళు అడుగుతారట, ఏ ఓల్డ్ మ్యాన్ నువ్వేంటి ఈ టైం ఈ ఏజ్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకేం పని ఉందని. అప్పుడు ప్రభుపాద ఏం చెప్పారని మీరు అనుకుంటున్నారు? మాతాజీ మన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు తెలిసిన వాళ్ళు అన్నీ చెప్పండి. దోచేసుకున్నారు, భగవద్గీతను తెచ్చుకోవడం మర్చిపోయారు, అది అదే ఇవ్వడానికి వద్దు అంటే వచ్చానంటారు. మీరే చెప్పేస్తున్నారు. సో ఏంటంటారంటే మీరు అన్ని తీసుకొని వెళ్ళారు, ఈవెన్ ఈ చాలా ప్రీషియస్ అయిన ఏమా కోహినూర్ డైమండ్ ని కూడా తీసుకొని కోహినూర్ వెళ్ళిపోయారు. డైమండ్. కానీ ఒకటి చాలా దానికంటే అద్భుతమైనది ఇంపార్టెంట్ అయినది మీరు మర్చిపోయి వెళ్ళారు అంటేనే ఏంటి అంటే జ్ఞానం ఒకటి మర్చిపోయినారు. భగవద్గీత ఆ జ్ఞానం మీకు ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చానని ప్రభుపాద చెప్తారనమాట. సో ఇలాగా మనము ఆధ్యాత్మిక గురువుల్ని అనేది మనము ఎలా ఎంపిక చేసుకుంటాము, అలాగా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం అనమాట. సో ఇలాగా కృష్ణుడు ఏం చెప్తున్నారంటే అలాగే రాజర్షి అయిన జనకుడు ఎవరైతే ఉన్నారో ఆ జనకుడిలాగా నువ్వు ఉండు, ఆయనని అందరూ ఫాలో అవుతూ ఉన్నారు, అలాంటి పరిస్థితిలో ఉండు, నువ్వు యుద్ధం చెయ్యి. ఆయన రాజుగా ఉంటూనే ఋషిలాగా అయినాడు, అందుకనే ఆయన రాజర్షి అంటారనమాట. కాబట్టి నువ్వు కూడా అలా ఉండు అని చెప్పి ఆయన ఉపమానం చెప్పి అలాంటి వాళ్ళని మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. నువ్వు కూడా ఏంటంటే నువ్వు అలా ఉండు, మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకంగా ఉండి నువ్వు వాళ్ళందరినీ నడిపించు అని చెప్పేసి అర్జునుడికి చెప్తారనమాట శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ గ్రహాల్లో మార్పులు అని ఈ 3 లోకాల్లో అంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. చాలా మంది కృష్ణుని కూడా ఫాలో అవుతూ ఉంటారు కదా. ఈ 3 లోకాల్లోనూ నాకు అంటూ ప్రత్యేకంగా నిర్దేశించబడింది ఏది లేదు, కానీ నాకు ఏది అవసరమైంది అని అంటే అది కూడా ఏదీ లేదు, కానీ నేను పొందాల్సింది అది ఏదైతే ఉందో అది కూడా లేదు అని ఈ 3.22 శ్లోకంలో చెప్తున్నారు. అయినా సరే నాకు నిర్దేశించబడినవి కొన్ని విధులైతే ఉన్నాయి, అవి నేను కంపల్సరీగా నేను చెయ్యాలి. ఎందుకంటే నేను జాగ్రత్తగా ఆ విధులు ఎలా నిర్వర్తిస్తానో వాటిని చూసి మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారని. ఒకవేళ నేను చేయడం కనుక విఫలమైపోయిననుకో పార్థ, కంపల్సరీగా మిగతా వాళ్ళందరూ అదే ఫాలో అయ్యి అంటే నేను విఫలమైన మార్గాన్ని ఫాలో అవుతారు. అలా ఫాలో అవడం మూలంగా మనుషులందరూ తప్పుదారి పడతారు. కాబట్టి వాళ్ళందరినీ నాకు అలా చేయడం ఇష్టం లేదు. కాబట్టి నేనంతా ఏంటంటే ఈ జీవులందరూ కూడా నాశనం అయిపోతారు, అనవసరమైన అశాంతి అనేది నెలకొల్తుంది, అలాగా చేస్తారు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అందుకని ఆయన తన మార్గదర్శకత్వంగా వహించి తనని మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వాలి అని చెప్పేసి కృష్ణుడు కూడా అంటూ నన్ను ఫాలో అవుతారు కాబట్టి నువ్వు కూడా అలాగా ఉండు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా అర్జునుడికి ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నర్మో మూత్వా యుధ్యస్య విగతజ్వరః. అరే బోల్
మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడనై ఫలాపేక్ష మరియు మమతత్వములను విడిచి కర్మలనన్నింటినీ నాకు అర్పించి మాంధవ్యంను వీడి యుద్ధంను చేయుము. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు అన్ని రకాలవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు నీకు సంపూర్ణ జ్ఞానాన్ని నేను అందించాను కదా, అది తీసుకొని నాకు ఏమొస్తుంది అంటే, ఇప్పుడు నేను యుద్ధం చేయడం వల్ల వాళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోతే నాకు పాపం వస్తుంది, వీళ్ళు ఇలా అవుతారు, వాళ్ళు అవుతారు, కులక్షయం అవుతుంది, అలాంటివన్నీ వదిలిపెట్టే. ఆ ఫలాపేక్ష అనేది ఏదైతే ఉంటుందో అవన్నీ వదిలిపెట్టి నీ కర్మ ఏంటి, నువ్వు చేయాల్సింది ఏంటి, నీ డ్యూటీ ఏంటి, అది మాత్రమే చెయ్యి. ఆ తర్వాత అవన్నీ కూడా నాకు అర్పించు అని చెప్పేసి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. తర్వాత మనమంతా ఈ ప్రకృతి గుణాల మూలంగా మనం అందరం బంధింపబడి ఉంటాం కాబట్టి మన విధులు అలాగా నిర్వహించబడి ఉంటాయన్నమాట. ఈ విషయాన్ని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. మనం నిర్వహించే కార్యకలాపాలు ఏవేవైతే ఉంటాయో దానికి కారణం ఏంటి అని చెప్పేసి తర్వాత అడుగుతారు. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి అన్నమాట. ఈ 3 గుణాలు ఏంటంటే మనుషుల్ని ఇలాగా ఆడిస్తూ ఉంటాయి. కాబట్టి మనం అలాగా ఆ గుణాల ప్రభావంతో మనము ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయా పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరిధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనమునందు నాశనమును పొందుటయైనను ఉత్తమమైనదే. పరధర్మం చేయడం అంటే ఇంకొకళ్ళ కోసం మనం చేసే పని కంటే కూడా ఇప్పుడు మన చేసే పనిలో స్వధర్మం అన్నాం దాన్ని. ఆ ధర్మంలో మనం ఏదన్నా తప్పులు కూడా పాటించామంటే కూడా పర్వాలేదు, దానికంటే కూడా ఇది చాలా మంచిది, ఉత్తమమైనది. కాబట్టి నీ స్వధర్మాన్ని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి ఉంది అది దాన్ని చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అర్జునుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఏంటిది, నువ్వు వృష్ణివంశీయుడా అని చెప్పి అర్జునుడు కృష్ణుడిని పిలుస్తున్నాడు అనమాట. దేని ద్వారా ఈ పాప పనులన్నీ ప్రేరేపింపబడతాయి అని చెప్పి, లేకపోతే ఎందుకు బలవంతంగా ఎవరైనా మనుషులు చేయబడుతున్నారా అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తారనమాట. 35 శ్లోకంలో చెప్తారు. మనుజుడు దేని చేత బలవంతంగా పాపకర్మలకు ప్రేరేపింపబడుతున్నాడు అని క్వశ్చన్ అడిగిన దానికి ఆ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణా సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనామిహ వైరిణం. హరిబోల్. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేస్నమిహం వైరిణం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కం చేవు ఉద్భవించి తదుపరి క్రోధంగా పరిణమించు కామమే దానికి కారణము. అది ఈ ప్రపంచమునకు సర్వమును కబలించునట్టి పాపభూయిష్ట శత్రువు. ఎవరు శత్రువు, ఎవరు ఎందుకు అట్లా చేస్తున్నారు అని అడిగాడు కదా. అడిగిన దానికి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కామము క్రోధము అవన్నీ ఉన్నాయి కదా, అవి రజోగుణముల ద్వారా సంభవిస్తాయని. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే కామం అన్నమాట. ఆ కామం ఏంటంటే దొరకకపోతే కనుక క్రోధంలాగా ఉద్భవిస్తుంది. కాబట్టి అన్నిటికీ మూల కారణం కామము అని నిన్న మనం చదువుకున్నాం కదా. మన భౌతిక కర్మలు కోరికలు ఏమైనా తీరకపోతే దాని మీద మమకారం పెరుగుతుంది, ఆ మమకారం కామంగా మారుతుంది, కామం క్రోధంగా అవుతుంది. తర్వాత మనిషి ఎలాంటి పరిస్థితిలో అయినా ఏదైనా సరే నేను అది దక్కించుకోవాలి అనే ఉద్దేశం వచ్చి ఇలాంటి పనులు చేయడానికి కూడా రెడీ అవుతారనమాట. సో కాబట్టి వాటన్నిటికీ మూల కారణం ఏంటంటే కామమే మూల కారణము. అది ఏంటంటుంది, ఆ కామం ఏంటంటే మిగతా వాటన్నిటినీ కబలించేస్తుంది అనమాట. అంటే ఎట్లా సర్వనాశనం చేసేస్తుంది. దానికోసమే నేను చెయ్యాలి అన్న తాపత్రయం కానీ ఆ ఇది కానీ వాళ్ళలో పట్టుదల కానీ పెరుగుతుంది అనమాట. కృష్ణుడి కోసం ఇది ఎవరైనా చదవండి మాతాజీ. యాక్చువల్గా ఇది లాస్ట్ లో ఉండాలి అని చదవండి, మళ్ళీ చెప్తాను. కృష్ణుడి కోసం కోసం ప్రత్యేకంగా పనిచేయాలని అదే విధంగా చేయడం
నేర్పాలని సిఫార్సు చేస్తుంది. నీ కర్మలో అన్నింటినీ నాకు సమర్పించు. కృష్ణుని గురించి పూర్తి జ్ఞానంతో, లాభాపేక్ష లేకుండా, యాజమాన్యత్వాన్ని ఆశించకుండా. ఇది ఇక్కడ పాజ్ చేసి మళ్ళీ మనం వెనకొద్దాము. అయితే ఆ కామం ఏం చేస్తుందంటే ఎలా ఉంటుందట, బయటికి కనిపించదన్నమాట. అది ఎలా కనిపిస్తుందంటే, ఒక నిప్పు ఉందనుకోండి, నిప్పు మీద పొగ అనేది, బూడిద అనేది కప్పు పెట్టేసి ఉంటుంది. మనం ఊదితే గనక అప్పుడు నిప్పు ఉంటుంది, లేకపోతే అందులో నిప్పు కనిపించదు. అలాగ కప్పేసి ఉన్నట్టుగా, నిప్పు ఎలాగైతే కప్పేసి ఉన్నట్టుగా ఉందో అలా ఉంటుందట. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ ఉపమానాలు చెప్తున్నారు ఇలా ఉందని. ఒక అద్దం ఉందనుకోండి, అది దుమ్ముతోటి కప్పబడేసి ఉంటే అది మన మొహం కనిపించదు. సో అట్లాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, గర్భంలో మావితోటి గర్భాన్ని పిండాన్ని కప్పేసి ఉంటుంది కదా, అలా ఉంటుందట కామం. బయటికి కనిపించకుండా ఇన్ని రకాలుగా ఇలాగ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. చెప్తూ ఇంద్రియాణి పరాణ్యాహురే ఇంద్రియేభ్యా పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాణి పరాణ్యాహురే ఇంద్రియేభ్య పరం మనః మనస్సస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరస్తస్తు సహా. జడ పదార్థము కన్నను ఇంద్రియములు ఉత్తమములు. ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమము. మనస్సు కన్నను బుద్ధి మరింత ఉత్తమము. బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము. సో ఇప్పుడు ఏంటంటే, మనం ఇంద్రియ భోగ వస్తువులు అనుకుంటున్నాం కదా, ఆ ఇంద్రియ భోగ వస్తువులు కావాలి అనుకునేది ముందు ఇంద్రియాలు. ఇంద్రియాల నుంచి మనసు నుంచి బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి కన్నా ఆత్మ చాలా గొప్పదైనది అని చెప్పి చెప్తున్నారు అనమాట. కాబట్టి మన ఎప్పుడు మనస్సు ఎట్లా ఉండాలి, మన ఆత్మ గురించి ఉండాలి. ఆత్మ అత్యంత ఇది అయినది అనమాట, పవిత్రమైనది, బెస్ట్ విషయం అని. ఇక్కడ ఈ పిక్చర్లో మనకేమో 5 గుర్రాలు కనిపిస్తున్నాయి. మనకు పంచ ఇంద్రియాలు ఉన్నాయని కానీ చెప్తున్నాం కదా, ఈ పంచ ఇంద్రియాలు, ఈ పంచ గుర్రాలు అనమాట. ఈ బండిలో కూర్చున్న అతనేమో జీవాత్మ, మన హృదయంలో ఉన్న ఆత్మ. ఈ కళ్ళాలు పట్టుకొని, ఆ గుర్రానికి కళ్ళెం పట్టుకొని లాగుతున్నదేమో బుద్ధి. ఈ కళ్ళాలు ఏవైతే ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి కదా, ఇవి మనస్సు అనమాట. ఈ పిక్చర్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 6th చాప్టర్లో. అది ఎట్లాగా మనం దీన్ని పంచ ఇంద్రియాలని ఎలా కంట్రోల్లో చేసుకోవడానికి ఈ పిక్చర్ గురించి అని నేను 6th చాప్టర్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇప్పుడు మనం ఏమన్నాము, కామము అన్నిటికంటే శత్రువు అన్నాం. అయితే ఆ శత్రువుని ఎలా మనం జయించాలి అంటే ఎక్కడ ఉంటుందంటే, దాన్ని ఎలా జయించాలంటే మన ఇంద్రియాలని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టాలంటే ఒక నియమమైన పద్ధతులు మనం ఉంటాయి, అవి ఫాలో అవ్వాలన్నమాట. భగవంతుడికి ధ్యానం చేయడము, ఉదయమే లేవడము, తర్వాత అప్పుడు కూర్చొని పొద్దునే మనకి ఇప్పుడు టెంపుల్స్లో కూడా 4:30 కల్లా ఎందుకు లేస్తారంటే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎన్నింటికి పెడతారు, సుప్రభాత సేవ 3 గంటలకు పెడతాం కదా. 3 గంటలకు పెట్టాలి అంటే 2:30 నుంచి లేచి మనం గుళ్ళో లైన్ కట్టుకొని వెళ్తాం కదా. సో అట్లాగనమాట, భగవంతుని సేవలో ధ్యానంలో ఉంటామన్నమాట. ఉదయమే లేచి ధ్యానం చేసుకోవడము, తర్వాత ఆ రకంగా ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుంటాం అనమాట. పొద్దున్నే లేస్తాం కదా, అప్పుడు మన శరీరం చాలా యాక్టివ్గా చేసుకుంటాం అనమాట. అలా ఈ ధ్యానం చేయడము అంటే. తర్వాత మనస్సు ఎట్లా వెళ్తుందంటే, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే గాలి కంటే వేగంగా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అలాంటి మనసుని మనం కంట్రోల్ చేయాలంటే ఏంటి, ఆ మనసుని భగవంతుని నామం మీద ధ్యానం చేయాలన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవంతుని నామాన్ని జపించడం మీద పెట్టాలి. తర్వాత బుద్ధిని ఏంటంటే, ఇప్పుడు జపం చేసేసాం కదా, అయిపోయిందా కాదు, మన బుద్ధి ఇంకోటి ఉంది కదా. ఆ బుద్ధిని ఏం చేయాలంటే, భగవద్గీత, భాగవతం అవి ఏవైతే ఉన్నాయో, మన గ్రంథాలు ఏవేవైతే ఉన్నాయో, స్క్రిప్చర్స్ అంటున్నాం కదా, వాటిని చదవడంలో పెట్టి అందులో ఉన్న జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలన్నమాట. కాబట్టి ఆ కామము ఉండే నివాస స్థలాలు ఏంటంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు. ఈ మూడింటిని ఎప్పుడైతే మనం ఈ పనుల మీద కంట్రోల్ చేసుకొని వాటికి ఇచ్చి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి వాటిని చేస్తామో, అవి అప్పుడు మన కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు కామం అనేది వెళ్ళి వేరే వాటిల్లో మన అనవసరమైన మనం నిన్న చెప్పుకున్నవన్నీ జరగవన్నమాట. అలాగ చేస్తూ ఈ కామాన్ని ఎలా నియంత్రణ చేయాలి అనేది మనం రేపు చెప్పుకుందాము. కాబట్టి ఇక్కడ కృష్ణ ఏం చేస్తున్నాం, మనం ఇంద్రియాల గురించి ఏంటంటే జీవిత పాఠం నేర్చుకునేది. ఇంద్రియాలన్నిటినీ కామం నుంచి మనం జయించడమే మనం చేయాల్సిన పని. మనస్సుని భగవంతుని నామంలో జపించడంలోనూ, భగవద్గీత, భాగవతం వాటిల్లో చదవడంలోనూ మనం నిమగ్నం చేయాలి అని. సో అవన్నీ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం కృష్ణుడి మీద మనం చేస్తున్నాం అనమాట అవన్నీ కూడా. సో ఇక్కడ చేసేది ప్రత్యేకంగా ఆయన కోసం మాత్రమే మనం చేయాలి.
చేయాలి అని చెప్పేసి మన జీవిత పాఠాలు కానీ మనం నేర్చుకుంటున్నవి కానీ స్క్రిప్చర్స్లో కూడా అవే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవాళ మనం కర్మ అని చదువుకున్నాం. ఆ కర్మలన్నింటినీ మనం భగవంతుడికి సమర్పించాలి. ఎలాగంటే కృష్ణుడి గురించి తెలుసుకొని పూర్తి జ్ఞానంతో మనం సమర్పించాలి. పైగా లాభాపేక్ష. ఇప్పుడు నేను నీకు వచ్చి కొబ్బరికాయ కొట్టాను నాకేమొస్తుంది, నేను పూలమాల కట్టాను నాకేమొస్తుంది అని లాభాపేక్షతో కాకుండా పైగా యజమానిత్వం అంటే నేనే మాస్టర్ని అనే పద్ధతి అలాంటివి వదిలిపెట్టేసి మనం ఎప్పుడూ అలా ఆలోచించకుండా ఒక సేవకుడుగా భగవంతుడికి ధ్యానం చేసుకుంటూ ఆయన యొక్క నామాన్ని జపిస్తూ ఆయన సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం నిజంగా వీటన్నిటినీ జయించగలుగుతాం అన్నమాట. ఇది ఇవాళ మనం చదువుకున్నది. సమ్మరీగా చెప్పాలంటే త్యాగం గురించి చెప్పుకున్నాము. తర్వాత రెగ్యులేటెడ్ నియంత్రణ ఎలా చేయాలి అని చెప్పుకున్నాం. తర్వాత ఆదర్శప్రాయంగా ఎవరిని తీసుకోవాలి అని చెప్పుకున్నాము. తర్వాత మన లస్ట్ అంటే ఆ కామాన్ని ఎలా వస్తుంది, అవి ఉండే ప్లేసెస్ ఏంటి, దాన్ని ఎలా జయించాలి అని చెప్పుకున్నాం. కాబట్టి వాటి నుంచి ఏం చేయండి, అందరూ మనం వండుతున్న ప్రసాదాన్ని అంటే వంటని భగవంతుడికి ఆఫర్ చేసి భగవంతుడా నీ ద్వారానే నాకు వచ్చింది అని చెప్పి నేను తీసుకుంటున్నాను అని చెప్పి ప్రసాదంగా తీసుకుంటూ రోజు అలా చేయండి. అలాగే భగవంతుడి నామాన్ని కూడా జపిస్తూ ఉండండి. ఇది 16 వర్డ్స్ నామము. దీన్ని కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పారనమాట. ఇది ఎక్కడ వెతికినా సరే అన్ని సాహిత్యాల్లో ఇదే ఉంది, భగవంతుడి నామాన్ని చెప్పమని. ఈ కలియుగానికి మహామంత్ర జపం కంటే వేరే తరుణ ఉపాయం అనేది ఏది లేదు. కాబట్టి ఈ ప్రక్రియ అనేది మనం చేస్తూ భగవంతుని ధ్యానించుకుంటూ ఆయన దానికి వెళ్ళాలని కోరుకుంటూ మనం ఇవాళ క్లాసు ఎండ్ చేద్దాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సో మనం చెప్పుకున్నట్టుగా నిన్న దానిలో చాంటింగ్ చేయాలి అని నేర్చుకున్నాము. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా బాగుంది లెక్చర్. నిన్నటి చాప్టర్ లో మనం మంత్రం హరే కృష్ణ మంత్రం భగవంతుని నామం జపించాలని తెలుసుకున్నాము. ఇవాళ ఆఫర్ చేసి ప్రసాదం తినాలి అని చెప్పి నేర్చుకున్నాము. మీరందరూ కూడా అది ప్రాక్టీస్ చెయ్యండి. అందరు ఎవరికన్నా డౌట్స్ ఏమన్నా అడగండి టాపిక్ లో. హరి బోల్. చక్కగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. చాలా బాగుంది క్లాస్. హరే కృష్ణ మాతాజీ. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? అమ్మా మాతాజీ, చెప్పండి మాతాజీ. మనకి పరధర్మాన్నే పాటించండి, స్వధర్మంలో లోపం ఉన్నా సరే స్వధర్మాన్నే పాటించండి, పరధర్మాన్ని విడిచిపెట్టండి అని కదండి చెప్పింది. అవును. ఆ విషయం మీద ఒకసారి ఇంకా క్లారిఫికేషన్ అంటే కొంచెం చెప్పగలుగుతారా? రేపటి దానిలో మళ్ళీ వస్తుంది, నేను చెప్తా రేపు అది. అలాగే అండి. ఇప్పుడు మనం చేస్తున్న సింపుల్ గా చెప్పాలంటే ఇంకొకళ్ళ కోసం. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, వాళ్ళ కోసం అంటున్నాడు, వాళ్ళ కోసం యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు. వాళ్ళు చనిపోతారని యుద్ధం చేయను అంటున్నాడు. అర్థమైంది? కానీ కృష్ణ ఏం చెప్తున్నారు, నువ్వు వాళ్ళ కోసం కాదు, వాళ్ళు ఏదో అనుకుంటారని కాదు నువ్వు యుద్ధం చేయాల్సింది, నీ డ్యూటీ ఏంటి అని అది నువ్వు చెయ్యి అని చెప్తున్నారు. ఓహో, సరేనా మాతాజీ? అంటే ఇతరుల గురించి ఆలోచించి రెస్పాండ్ ఏమవుతుంది, రిజల్ట్ ఏమొస్తుంది అనేది ఆలోచించకుండా నీ ధర్మం నువ్వు చెయ్యి. ఇప్పుడు నీ ధర్మం చేస్తున్నా నువ్వు చిన్న చిన్న మిస్టేక్స్ చేసావు అనుకో పర్వాలేదు. కానీ ఇంకొకరి కోసం ఇప్పుడు వేరే వాళ్ళ పనికి వెళ్దాం అనుకోండి మాతాజీ, వాళ్ళ కోసం చేస్తుంటే వాళ్ళ చిన్న మిస్టేక్ ఏమన్నా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు. అలాంటప్పుడు మన పని మనం చేసుకుంటాం, అందులో మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు, మన తప్పులు మనం సరిదిద్దుకుంటాం అనమాట. కాబట్టి కృష్ణ అదే చెప్తున్నాడు, పరధర్మంలో ఇంకొకళ్ళకి చేసే బదులు కంటే స్వధర్మంలో నీకు ఏదన్నా మిస్టేక్స్ వచ్చినా పర్వాలేదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని అర్జునుడికి చెప్తున్నాడు ఇక్కడ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. ముఖ్యమైన శ్లోకాలు చెప్తా చాప్టర్ ని చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నారు, గంటలో అర్థమయ్యేలాగా. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ చాలా బాగుంది క్లాసు. రికార్డింగ్స్ ఫస్ట్ రోజు పెట్టారు, అలా పెట్టగలరండి? పెట్టారు, నిన్న కూడా పెట్టారు మాతాజీ. నిన్న రాలేదండి రికార్డింగ్స్. గ్రూప్ లోనే ఉంటుంది, అంటే దానిలోనే ప్లేలిస్ట్ లాగా ఏ రోజు ఆ రోజు ఉంటుంది. 2, 3 ఇవాళ 4వది కూడా పెడతారు. వస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవంటే మనము
రేపు రోజు మనము ఒక 10 నిమిషాల ముందు జపం స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఏంటంటే మనం జపం యొక్క మహత్యం ఏంటి అని తెలుసుకున్నాం. అంటే కామాన్ని రానియద్దు అంటే గనక మన ఇంద్రియాలని భగవంతుని ధ్యానంలో పెట్టాలి, మనస్సుని భగవంతుని నామం మీద పెట్టాలి. కాబట్టి అందరూ రేపు కొంచెం ఒక 10 నిమిషాల ముందు వచ్చి 5 నిమిషాలు మనం 3 రౌండ్స్ నేను ప్లే చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక రౌండ్ లో అన్నా మీరు అందరూ వచ్చి జాయిన్ అవ్వండి ఒక 5 నిమిషాల ముందు. జై శ్రీరామ్. ఒక డౌట్ చెప్పండి మాతాజీ. నేను ఒకటి అడగవచ్చా? అడగండి. అయితే ఇది మార్నింగ్ టైం కదా అండి, మన టైమింగ్స్ వేరే టైమింగ్స్ వేరే బ్యాచ్లు ఏమైనా ఉన్నాయా అండి? ఏ టైమ్స్ కావాలి మీకు? నేను గవర్నమెంట్ టీచర్ అండి. 10 o'clock అంటే స్కూల్లో అలో చేయరు కదా. మీకు ఏ టైంకి కావాలి మాతాజీ? ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఒకసారి నా నెంబర్ ఉంటుంది, అందులో మెసేజ్ చేయండి మీకు ఏ టైం కావాలో. దాన్ని బట్టి నేను మీకు చెప్తాను ఏ టైంలో క్లాసెస్ ఉన్నాయి, ఏం క్లాసెస్ ఉన్నాయి అవి నేను మీకు చెప్తాను. ఓకే అండి, చేస్తాను. ఇది మాత్రం 18 days కోర్సు. ఇప్పుడు 3rd చాప్టర్ అయింది కదా. అవునండి, చూసాను, చాలా బాగుంది. బట్ ఈ 1 week లో రోజు మాకు స్కూల్ అవుతుంది. సో స్కూల్ రికార్డ్ రికార్డింగ్ ఉంటుంది కదా వినండి మాతాజీ, మాతాజీ, రికార్డ్ రికార్డింగ్ విన్నా వినండి. కూడా సరిపోతుంది కదా, రికార్డ్ విన్నా కూడా సరిపోతుంది విన్నట్టే పర్సనల్ గా. రికార్డింగ్ ఎక్కడ ఉంటుందండి? రికార్డింగ్ మనం మీరు జాయిన్ అయిన గ్రూప్ లోనే ఉంటుంది. అది ఎప్పుడైనా చూడొచ్చు అది? ఎస్ మాతాజీ, నేను ఎవ్రీడే పెడతాను, లిస్ట్ లాగా ఓకే పెట్టాను. ఆ లిస్ట్ లో అన్ని ఉంటాయి చూడండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. అలా అయితే ఓకే అండి, నో ప్రాబ్లం. ఓకే. మేము ఇంకెవరికి రోజు డౌట్స్? మాలలు రోజు 8 మాలలు అలా చేస్తామండి. ఏకాగ్రత ఇంకా బాగా కుదరటం లేదండి. అదే కదా చెప్పేది, ఏకాగ్రత కుదరదు. అర్జునుడికే కుదరట్లేదు, ఏం చేయాలి అని కన్ఫ్యూజన్ లో ఉండి మనం ఎంత చాలా నుంచి సంవత్సరం నుంచి మాకు ఇట్నే ఇస్కాన్ గురువు గారు ఉన్నారు, చెప్తారు మాలలు చేస్తున్నాం కానీ ఏదోటి ఇంకా వేరే 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 వెళ్ళిపోతూ ఉంటది, మళ్ళీ తెచ్చుకోవాలి. మనకి బిజీ లైఫ్ లో మనం కూర్చొని చాన్ చేస్తున్నప్పుడే కదా మాతాజీ టైం దొరికేది. అందుకని మనసు వెళ్ళిపోయి అగో ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని చెప్పేసి అదంతా మాయాదేవి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎంతవరకు అంత పరీక్ష లాగానే అనిపిస్తుంది, అవును ఎంతవరకు మీరు చేస్తారు అని భగవంతుడు అవును మన అవును అవును ప్రతిదానికి ఎగ్జామ్ ఉంటుంది కదా మాతాజీ. సో అవును మనం ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళాలంటే ఊరికనే వెళ్ళిపోలే కదా, ఎలా పడితే అలా చాన్ చేసి అంతే అంతే. ప్యూర్ గోల్డ్ లాగా తయారవ్వాలి మనం. చాలా 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 కష్టం. భక్తి తేలిక, కాన్ఫిడెంట్ గా చేయటం కష్టం. భక్తి అనేది నిలకడగా నామం, కలియుగంలో నామం అనేది ఈజీగా చేయొచ్చు, కానీ దాన్ని మనసు పెట్టి చేయటం అనేది ఇది కష్టం. కష్టం అవును. అదే మనకి ఫోర్త్ చాప్టర్ లో మన అర్జునుడు రేపు చెప్తాడు ఏంటి అని చెప్పేసి. చాలా మంచి శ్లోకం, చంచలం హి మన కృష్ణ అని చెప్తాడు. ఎలా నేను కంట్రోల్ చేసుకోవాలి మనస్సుని అని చెప్పేసి చెప్తాడు. రేపు క్లాస్ తప్పకుండా వినండి, అందులో చెప్పుకుందాం మనం. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో ఎండ్ చేసేనా మీటింగ్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాతాజీ.